మరి ఈరోజు మన పాఠశాలకు మన గ్రామంలోనే ఉన్నటువంటి సైన్స్ శ్రీనివాస్ గారు మరి గుజరాత్ వెళ్ళి 10 రోజుల పాటు అక్కడ గుజరాత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రకరకాల సైన్స్లో మరి ప్రాజెక్టులు తయారు చేసి అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు వాళ్ళందరికీ మోటివేషన్ చేసి ఆయన ఏమన్నారంటే కనుక ఈ గ్రామం నుంచి వెళ్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి వీటిని చూపించకపోతే అది ఈ గ్రామంలో ఉన్న పిల్లల యొక్క పురోభివృద్ధికి అందువల్ల ఈ గ్రామం పిల్లలు బాగుండాలంటే కనుక ఇక్కడ పిల్లలకి సైన్స్లో మినిమం నాలెడ్జ్ తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన గుజరాత్ నుంచి పొద్దున వచ్చినప్పటికీ మన అలసట వెళ్ళకుండా కూడా మళ్ళీ వెంటనే మనకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి ఒప్పుకుని ముందుకు వచ్చినందుకు మన పాఠశాల తరఫున ఉపాధ్యాయ సిబ్బంది తరఫున ఆయన ఆహ్వానిస్తూ విద్యార్థులందరూ ఒకసారి కథలతో మరి ఈరోజు కార్యక్రమాన్ని ఆయన ఇన్స్టిట్యూట్తో వీళ్ళు కూడా కథలతో ఆహ్వానించండి. My name is Jayprakash. I'm studying 6th class. Ashish, I'm studying 6th class. My name is Praveen. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే ఇదంతా దీని పేరు మేము ముందు ఏదైతే డెమాన్స్ట్రేషన్ పెట్టారో దీన్ని డెమాన్స్ట్రేషన్ అంట. ఇంకా మీరు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను అన్నమాట, మీరు చూపించబోతున్నాను, ప్రదర్శించబోతున్నాను. ఓకే, సో దీన్ని డెమాన్స్ట్రేషన్ అంటారు. ఈ డెమాన్స్ట్రేషన్కి ఇప్పుడు ఏదైతే నేను ముందు పెట్టానో దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్. ఏంటది? చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్. ఓకే, సిసిఎల్ అంటాం, చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్. అయితే సర్క్యూట్ ల్యాబ్లో ఎన్నో సర్క్యూట్స్ తయారవుతాయి అన్నమాట, పిల్లల పనికి వచ్చాయి. సో అవి ఎలా పనిచేస్తాయి ఏంటని తర్వాత క్లాసుల్లో మనం నేర్చుకుందాం. ఓకే, బట్ ప్రస్తుతానికి ఎలా మీ ముందు ఏం చూపిస్తున్నాయని నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్లో నేను ఏం చెప్తే చేసుకుంటా వచ్చాను ఈ పిల్లలు. అయితే ఈ పర్టికులర్ జయప్రకాష్ ఈ అబ్బాయి ఈ మధ్యలో ఏమన్నా ఇందులో నేర్చుకున్నాడని ఏదైనా ఒకటి అడుగుదాం. ఒకటి. రెండు, ఈ అబ్బాయి పేరేంటి? భువేంద్ర. భువేంద్ర కొంచెం ఎక్కువగానే ఈవినింగ్స్ పాటు 2 గంటలు, మార్నింగ్ పాటు ½ అన్ అవర్ 40 minutes అట్లా ఏదో అడుగుతూ ఉండేవాడు, ఏదో నేను చేస్తూ ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను గుజరాత్ వెళ్ళి పిల్లలకి ఎన్నో డెమాన్స్ట్రేషన్ చేయడానికి లాస్ట్ 3-4 daysలో ఎక్కువ ప్రాజెక్టుగా భువేంద్ర చాలా ఎక్కువ వర్క్ చేశాడు, సపోర్ట్ చేశాడు. ఓకే, బాగా నేర్చుకున్నాడు. భువేంద్ర పట్టుబట్టాడు, వెళ్ళే ముందు పట్టుబట్టాడు, రాగానే మా స్కూల్లో కూడా పెట్టాలి సార్, అందుకే మీకు నేను ఇవన్నీ దగ్గరుండి హెల్ప్ చేస్తాను. అలాగే వచ్చి రాగానే పట్టుకున్నాడు, సార్ మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడ కుదరదు, మా స్కూల్లో పెట్టాలి, మా పిల్లలందరికీ చూపించాలని పట్టుబట్టి తీసుకొచ్చాడు. ఓకే, సో తర్వాత భువేంద్ర ఒక రకంగా మన స్కూల్ నుంచి మన టీచర్స్ అందరం మెచ్చుకోదగ్గ పిల్లడే. ఎందుకంటే వాడి దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు, నేర్చుకున్న విషయాలు ఏం మర్చిపోవట్లేదు, వాటిని ఆడి స్థాయికి మించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో నాకు అనిపిస్తుంది వాడిని చూసి, ఈ రేంజ్లో రావుతున్నప్పుడు మిగిలిన చాలా మంది పిల్లలకే మనం నేర్పవచ్చు అన్నమాట అని నాకు అనిపిస్తుంది. ఓకేనా? సరే, భువేంద్రని 1 నిమిషం మాట్లాడమని చెప్తున్నాను. ఏమని? ఈ సర్క్యూట్ ల్యాబ్ గురించి భువేంద్ర ఏం మాట్లాడతాడు, ఏమైనా పర్వాలేదు, తన మనసులో ఉన్న విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. ఏం రెడీగా ఉన్నా చెప్పడానికి, మన పిల్లలందరితోనూ షేర్ చేసుకోవడానికి. ఇన్నాళ్ళకి నీకు ఒక అవకాశం వచ్చింది, నీ మైండ్లో ఏముందో ఇక్కడ మన పిల్లలందరికీ పంచుకునేదానికి. వీటిని చూపిస్తూ చెప్తావో లేదంటే నీ మనసులో ఇవన్నీ నేను చూపిస్తానులే అనుకుంటూ నీ వైపున ఏమైనా మాట్లాడి చెప్పాలనుకుంటే చెప్పు 2 నిమిషాలు. ఓకే, నేను ఒకసారి దాన్ని ఫోకస్ చేసుకుంటాను నీకోసం, ఎందుకంటే నీ మాట నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వేం అబ్జర్వ్ చేసావు ఈ నెల రోజుల్లో? రోజుకు 1 గంట చొప్పున సాయంకాలం నువ్వు నా అసిస్టెంట్లో హెల్ప్ చేస్తూ నువ్వేం అబ్జర్వ్ చేసావు, అది ఏ రకంగా పిల్లలకు ఉపయోగపడుతుంది, అట్లా నీ వైపు నుంచి నువ్వు ట్రై చేయి. ఓకే, 1 సెకండ్. నేను మొదటిసారి శ్రీనివాసాల దగ్గరికి వెళ్ళినప్పుడు నవంబర్ 14, 2013 శ్రీనివాసాలు నాకు కలిసారు. అప్పుడు నేను శ్రీనివాసాలతో ఇంటికి వెళ్ళి రోజు నేను సాయంత్రం స్కూల్ అవ్వగానే 5కి 2 గంటలు వెళ్ళి 6కి వచ్చేసి మళ్ళీ హోంవర్క్లన్నీ చదువుకుని తర్వాత మామూలుగా ఇది పొద్దున గంటలు వెళ్ళి ఏమైనా డౌట్లు ఉంటే అడిగి వచ్చేవాడిని. ఫస్ట్ సర్క్యూట్ ల్యాబ్ ఎలా ఉంటుంది అన్నది మొదటిసారి నేను దగ్గర తెలుసుకున్నాను. నేను అప్పుడు సర్క్యూట్ ల్యాబ్లో ఏమేమి ఉంటే సర్క్యూట్ ల్యాబ్ని ఎలా డిజైన్ చేస్తారో అన్నది నేను తెలుసుకున్నాను. సర్క్యూట్ ల్యాబ్ అంటే ఏంటి
ఒక సర్క్యూట్ని డిజైన్ చేసి అది పనిచేయించడాన్ని నేర్చుకున్నాను. సరే, అయితే నీ ముందు చాలా ఉన్నాయి కదా, అందులో నేను చేస్తున్న దాంట్లోంచి నువ్వేమన్నా తెలుసుకుని ఇది నాకు బాగా నచ్చింది, సో ఇది నేను అర్థం చేసుకున్నాను, ఇది నా ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకుంటాను, దాని గురించి నేను ఎట్లా అయితే బయట ఎక్స్ప్లెయిన్ చేస్తానో అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ నువ్వు అందులోంచి ఏమైనా ఒకటి రెండు తీసి ఏమైనా పిల్లలు చూపించగలవా? చూపించు, నీ ప్రయత్నం నువ్వు చేయి. చూడండి, ఏదో చూపిస్తున్నాడు. మనం తయారు చేసిన మేము దీనినే మామూలుగా మేము హార్మోనియా తయారు చేసాం. ఈ స్విచ్ ఇక్కడ ఉన్న స్విచ్లు మొక్కగానే దీంట్లో నుండి రకరకాల సౌండ్స్ వస్తాయి. ఇది ఎలాగొస్తున్నాయి అంటే ఇక్కడ రిజిస్టర్లో ఇక్కడ ఉన్న చూసారా, రిజిస్టర్లో ఈ రిజిస్టర్ 2K2, 3K2, 3K, 32K అనే రిజిస్టర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని ప్యారలల్గా పెట్టడం వల్ల ఇక్కడ ఒక వైర్తో చెక్ చేయడం, ఇక్కడ దీని మీద పెట్టడం వల్ల వీటి నుండి రకరకాల సౌండ్స్ వస్తాయి. అలాగే ఒక్కొక్క రిజిస్టర్ నుండి ఒక్కొక్క వైర్ మేము తీసి ఇక్కడ ఒక్కొక్క స్విచ్కి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క నెగిటివ్ ఇచ్చాము. అలాగే బ్యాటరీ నుండి ఇది ఇక్కడ టచ్ చేసే వైర్ని ఇక్కడ స్విచ్ ప్యారలల్గా ఇచ్చాక ఒక స్పీకర్ పెట్టాం. స్పీకర్ పాజిటివ్ నెగిటివ్ సర్క్యూట్కి ఇచ్చాం. సర్క్యూట్లో ఐసీ ఉండడం వల్ల ఒక్కో రిజిస్టర్ నుండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ వస్తుంది అనేది నేను నేర్చుకున్నాను. అలాగే సౌండ్ రావడం, రిజిస్టర్ ప్యారలల్గా పెట్టడం వల్ల ఈ సౌండ్లో ఇక్కడ ఉన్న చూసారా స్పీకర్ నుంచి వస్తుంది. ఇక్కడ బ్యాటరీ పాజిటివ్కి ఇచ్చి బ్యాటరీ నెగిటివ్కి ఇష్టం వల్ల ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఇక్కడ స్పీకర్కి వెళ్ళి బ్యాటరీ పవర్ స్పీకర్కి వెళ్ళి సర్క్యూట్ మొత్తం క్లోజ్ అయ్యి ఆ స్విచ్లోకి వచ్చి ఒక్కొక్క రిజిస్టర్ నుండి ఒక్కొక్కటి రకరకాల సౌండ్స్ వస్తున్నాయి అన్నది నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ భువీంద్ర, ఇంకేమైనా ఇంకొకటి చూపిస్తావా? ఇంకొకటి ఏదో చూపిస్తాడంట, చూద్దాం. తను ప్రిపేర్డ్గా లేడు, నేనే ఊరికే రెడీగా అడిగాను. ఇప్పుడు పవర్ వచ్చింది ఇక్కడ 2 వైర్లు స్పీకర్కి వెళ్ళి అక్కడికి ఇది 2000 volts 250 volts మీద పనిచేస్తుంది. దీనికి అక్కడ అడాప్టర్ కూడా ఇచ్చారు. దీన్ని ఆన్ చేసి దీంట్లో FM సిస్టమ్ ఉంది. MP3 ప్లేయర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది యాంటీనా ద్వారా MP3 ప్లేయర్ అవుతుంది, FM కూడా వస్తుంది. నెక్స్ట్ కొట్టు, MP3 మీద నెక్స్ట్ కొట్టు. ఇక్కడ ఈ యాంప్లిఫైయర్కి 2-3 ఇన్పుట్స్ ఇచ్చాం. ఒకటేమో దాని లోపల ఉన్న రేడియో నుంచి వస్తుంది. చూడండి, ఇది ఇక్కడేమో ఇంకోటి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఆపర్చునిటీ, లాస్ట్ ఛాన్స్. ఈ టీం లాస్ట్ ఛాన్స్. ఇంకేదైనా ఒకటి చూపిస్తావా, లేదంటే ఇంక నేను నా ప్రజెంటేషన్ స్టార్ట్ చేసుకోమంటావా? లిటిల్ సైంటిస్ట్ ఈజ్ ఎ లిటిల్ సైంటిస్ట్. ఐఎమ్ సో ఎంజాయింగ్. వాళ్ళందరూ అక్కడ ఏంటేంటో చేసేస్తున్నారు. చిన్న ఇన్వర్టర్
సౌండ్ సిస్టమ్ ఇదేమో పవర్ అప్పుడు నేను కొన్ని రోజులకి ముందే వెళ్ళాను. ఇక్కడ బట్టలు పెట్టారు, ఇక్కడ ఆన్ చేసి ఇది పిల్ల లాంటిది. పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతే పిల్లలు గెలుస్తుంది. నువ్వు ట్రై చేయి, నన్ను చూడక్కర్లేదు, నేనేం హెల్ప్ చేయను. ఇది పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతే పిల్ల ఏడ్చినట్టు ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మానిపించాలి తల్లిని, వాళ్ళకి ఇచ్చిన ఎక్సర్సైజ్ అది. ఏం చేస్తారో తల్లి అడగటం మానేయాలి, అదే అన్నమాట వాళ్ళకి ఇచ్చిన పని. సో మొత్తానికి మీరు తల్లిని సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ పిల్లలు అక్కడ ప్రాక్టీస్ సరిపోలేదు వాళ్ళకి, అంటే వాళ్ళు అంతా తెలిసిపోయింది అనుకున్నారు. కానీ నిజానికి చేతులతో చేసినప్పుడే విషయాలు బయటపడతాయి. ఇప్పుడు అర్థమైందా? మనకు అన్ని పుస్తకాలు చదివినంతసేపు లెక్కల మాస్టర్ గారు లెక్కలు చెప్పాడు క్లాసులో, అబ్బో ఇంకేముంది అంత కాదు ఇంత కాదు అంత బాగా అయిపోయింది మనకు అన్నీ వచ్చేసి అనుకుంటాం. మేము లెక్కల్లో మిస్టేక్ అక్కడే జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ అన్సాల్వ్డ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూర్చొని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడే అసలు మైండ్లో ప్రాబ్లం బయటపడుతుంది. అదేదో మీరు ఎగ్జామ్లో చూస్తున్నారు, అదే ప్రతిరోజు మీరు మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ మీరే పెట్టుకుంటే అసలు ఆ సిచ్యువేషన్ ఇంకెప్పటికీ రాదు. ఎగ్జామ్లో ముందే మీరు క్లియర్ అయిపోతారు. అర్థమైందా? సో ఏదైనా కూడా మన చేతులతో మనం చేస్తేనే ఆ విషయం పట్ల మన అవగాహన ఎంత మనకు సెల్ఫ్ చెక్ అవుతుంది. అర్థమవుతుందా లేదు మీకు? మరి ఈ ఎగ్జామ్ నుంచి అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అవకాశం ఇద్దామా? ఇంకొక అవకాశం ఇద్దామా పిల్లలకి? దాన్ని ఆపే సౌండ్ ఆపే ఇంకో అవకాశం ఇద్దామా? లేదంటే మీలో ఎవరన్నా అవకాశం తీసుకుని ట్రై చేస్తారా? ఓకే, ఈసారి లాస్ట్ ట్రయల్ క్యారీ ఆన్ మాట్లాడకండి పిల్లలు. సో దీన్ని బట్టి నీకు కూడా అర్థమైంది కదా, ఎప్పుడు గడితే అన్నీ తన ముందు తనకు రోజు అన్నీ అవైలబుల్ కనపడుతున్నాయి ఈజీగా అని, ఇంతే కదా అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను కావాలని సిచ్యుయేషన్ క్రియేట్ చేశాను, నేను చెప్పలేక కాదు, నేను ఉండి మాట్లాడటం కాదు, నేను చేసేది నా కోసం కాదు, నా ముందు నాకన్నా లక్షల రేట్ల ముందుకు మీరు వెళ్ళాలంటే ఎలాంటి చేసే పనుల్లో మీరు ఉండాలి, ఉంటేనే ఆ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అర్థమవుతుందా? అంతే తప్ప చూడండి వాళ్ళు హీరోలు ఇంత కాదు అంత కాదు మాకు అన్నీ తెలుసు 2 నెలల నుంచి అబ్బో సారింటికి వెళ్ళిపోయి బోర్డు నేర్చేసుకోనుకున్నారు. ఏం నేర్చుకున్నారు అక్కడ? అది ఆకలైపోతుంది, సౌండ్ ఆపలేకపోతున్నారు. అర్థమైందా? ఎనీవే ఏదైనా కూడా మనం కొన్ని చేతులతో బాగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ విషయాలు మనసు పెట్టాలి. నాన్న ఏదైనా నేర్చుకోవాలంటే విషయాలు మనసు పెడితేనే విషయాలు వస్తాయి, తొందరగా వస్తాయి, అర్థమవుతాయి. ఇంకా లాస్ట్ ఒకటి ఛాన్స్ ఏది తీసుకుంటాం? అది ఇప్పుడు మరి స్మోక్ ఎలా తిప్పించుకొస్తావు? క్యాండిల్ అది మనకి లేదు కదా ఇక్కడ. సో ఇప్పుడు తను ఫైర్ అలారం ఒకటి మీకు డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా అంటుకుంటుంటే ముందు పొగ వస్తుందా లేదా? సో ఈయన పొగను ముందు పట్టుకుంటాడు. సో తయారు చేసినటువంటి ఆ గ్యాడ్జెట్ని ఎవరింట్లోనే పెడితే ఎప్పుడైనా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ముందు స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ని అది క్యాచ్ చేసి అలారం అవుతుంది అనమాట. అలారం అంటారు. ఇది ఇంట్లోని కట్ట బస్సుల్లో కట్ట ఎక్కడన్నా బస్సులు కట్ట అంటుకునే అనుకో ముందర పొగ వస్తుంది కదా, ఆ పొగనే ఇది తెలుపుతుంది. చూడండి ఒకసారి ఈ పేపర్ మొక్క ఇక్కడ ఏమన్నా చూసారా? స్మోక్ అలారానికి స్మోక్ ఇంట్లోకి వెళ్తే సౌండ్ వస్తుంది. అప్పుడు ఎవరన్నా ఫైర్ ఇంజిన్ కన్నా పిలుస్తారు, లేకపోతే ఇది నీళ్ళు తెచ్చి మంటలు నాటుతారు. దీన్ని స్మోక్ అలారం అంటారు. స్మోక్ అలారం చూసారా? హార్న్ కొడుతుంది. రిమోట్ ఉంది, ఈ రిమోట్కి ఆ టీవీ ఎదురుగుండా పెట్టి నొక్కాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను హెచ్ఎం గారి రూమ్లోకి వెళ్ళిపోయి లేదా ఆ క్యాబిన్లోకి వెళ్ళిపోయో లేదా పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఏమ్మా ఒక పని చేయి, ఈ లోపలికి వెళ్ళి నొక్కమ్మ దీన్ని అంటే ఆమె కనపడకుండా. ఎందుకంటే మీ టీవీ రిమోట్లో ఎదురుగుండా పెట్టి నొక్కం అలవాటు కదా, ఇది అట్లా ఎదురుగుండా ఏం పెట్టి నొక్కట్లేదు. ఎందుకు పని చేయి, గోడల కనుక వెళ్దాం, ఈ గోడల కన్నా నీకు దబ్బుదాం దానికి కనపడకుండా. ఓకే నొక్కనా రిమోట్ నొక్కనా? ఇప్పుడు ఎదురుగుండా చూడట్లేదు కదా సింధు, చూస్తున్నా
చూడట్లేదు, మరి అయినా పని చేస్తుంది కదా. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు రేడియో సిగ్నల్స్, దీని నుంచి రేడియో సిగ్నల్స్ వెళ్తున్నాయి. రేడియో సిగ్నల్స్ అన్ని పాసిబుల్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి. 360 degreesలో అన్ని పాసిబుల్. మన కంటికి కనిపించవు. ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ మన టీవీ ఎదురుగుండా పెట్టి నొక్కుతున్నాం, అవి కూడా కంటికి కనిపించవు, ఇవి కూడా కనిపించవు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కనుక మీరు కరెక్ట్గా తెలుసుకుంటే రేడియోలు ఎలా పనిచేస్తున్నాయి, వైర్లెస్ ఎలా పనిచేస్తున్నాయి, మన సెల్ ఫోన్లు ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి విషయాలు మీరు ఫర్దర్ క్లాసులో బాగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అర్థమైనా? సో మీరు అర్థం మీకోసం నేను ఏం డెమాన్స్ట్రేషన్ తీసుకొచ్చాను, ఈ లోపల సర్క్యూట్లు ఎలా పనిచేస్తున్నాయో మీకు తెలియజేసే ఉద్దేశం కాదు. ఇక్కడ రేడియో సిగ్నల్కి లైన్ ఆఫ్ సైట్ లేదు. లైన్ ఆఫ్ సైట్ అంటే ఎదురుకుంటే ట్రాన్స్మిటర్ రిసీవ్ ఎదురుగా చూసుకోక్కర్లేదు. అది ఎగ్జాక్ట్గా నువ్వు టీవీ ఎదురుకుంటారా పెట్టాలా వద్దా, పక్క పెడితే ఏమన్నా ఆన్ అవుతాయా, ఛానల్స్ మారుతాయా అంటే దానికి లైన్ ఆఫ్ సైట్ కావాలి, దీనికి అక్కర్లేదు. అది అర్థం మీ పాయింట్. ఇట్లాంటి రేడియో వేవ్స్ గురించి ఎందుకు చెప్పానంటే, నాకు తెలిసి 8th క్లాస్లో అనుకుంటాండి ఫస్ట్ టైం నా రేడియో ట్రాన్స్మిటర్ తయారు చేశాను. ఇంకా మీకు ఓన్లీ ఒక సిగ్నల్ పంపించి, ఏంటి పైకెత్తమ్మా, ఒక సిగ్నల్ పంపించి నేను దాన్ని మోగిపిస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడో 35 ఏళ్ల క్రితం నేను మాట్లాడుతుంటే నా రేడియో ఇది కూడా తీసుకొచ్చాను చూపిద్దామని. ఓకే, అలాగే అవతల నుంచి మాట్లాడేవాళ్ళు నాకు వినిపించేలా కూడా చేసుకున్నాను 9th క్లాస్లో, 2 డైరెక్షన్లో కూడా. ఓకే, కూడా అప్పుడు తయారు చేయడం జరిగింది. అంటే మీరు ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే మీ స్కూల్ మీ శ్రీనివాస అలాంటివి చేయగలుగుతుంటే ఈ రోజుల్లో మీరు కనీసం ఇదాన్ని అర్థం చేసుకోగలుగుతారా లేదా అన్న ఉద్దేశం కోసం తెచ్చాను. చేసుకోగలుగుతారు మీరు. నిజానికి ప్రపంచానికి ఈ పర్టికులర్ టెక్నాలజీ అందించింది మన ఇండియన్ గ్రేట్ సైంటిస్ట్. ఈరోజు సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయంటే ఎవడో కాలకాలంలో ప్రపంచం అంతా ఎక్కడో టెక్నాలజీ తయారు చేసి అమ్మేసుకుని వాళ్ళంతా ఇంత లక్షల కోట్ల వ్యాపారాలు చేసేస్తున్నారు. కానీ బట్ నిజానికి దానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ అందించింది మన భారతీయ శాస్త్రవేత్త. ఆయన పేరు ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 1 థింగ్. 2nd థింగ్, కావాలంటే హింట్ ఇస్తాను. ఆయన పశ్చిమ బెంగాల్. ఆయనే కనుక ఆ సీక్రెట్ కనిపెట్టకపోతే ఈరోజు ఈ వైర్లెస్ వరల్డ్ అంతా నడిచేది కాదు ప్రపంచానికి. ఇదంతా మీకోసం ఎందుకు చెప్తున్నానంటే, సింధు ఈరోజు ఈ ప్రోగ్రాం హెచ్ఎం గారు రిక్వెస్ట్ చేసి పెట్టినంత ఎందుకంటే, ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. అర్థమైందా? నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ అంటే మన భారతదేశానికి ఒక జాతీయ సైన్స్ దినోత్సవం అని మనం పేరు పెట్టుకున్నాం ఫిబ్రవరి 28వ తారీఖున. ఆ రోజు వరకు ముందు 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి సెలబ్రేషన్లు చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఒక్కొక్క స్కూల్లో అందరూ మరి మొత్తం అందరూ ఒకసారి చేసుకోలేరు కదా. స్పెషలిస్ట్ అందరూ ఒకే రోజు ఒకే చోటకి వెళ్ళిపోలేరు కదా, అన్ని చోట్లకి ఒకరోజు తిరగలేరు కదా. అందుకని ఇలాగ ఈ 10 రోజుల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లా మా స్కూల్లో యాక్చువల్గా అయితే నా కోరిక ఏమనుకున్నానంటే, స్కూల్ లెవెల్ సైన్స్ ఫేర్ చేసుకోవాలి ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజున. కానీ ఇప్పటివరకు ఎప్పుడు అలాంటివి జరగలేదు. అలాంటిది జరిపించే ప్రయత్నానికి మొదలుపెట్టిన ఈ 4-5 రోజుల్లో మీరు చక్కగా అందరూ అన్ని తయారు చేసుకుని రాలేరు. కానీ ఇప్పుడు మీకు చెప్పటం ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ మన నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ కరెక్ట్గా 28వ తారీఖుని అవసరం అయితే గ్రాండ్గా మనం ఇదంతా హాల్ అంతా ప్రతి పిల్లలు మన స్కూల్లో చదివే ప్రతి పిల్లలు గర్వంగా ఒక మంచి నెంబర్ 1 సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు తయారు చేసి మన స్కూల్లో పెట్టి మనది ఎంత గొప్పగా ఉంటుందనో చూపించే ప్రయత్నం చేద్దామంటే మన జిల్లా అధికారులు కానీ మరి దానికి ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. సో దీని పని అది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. రిమోట్ కంట్రోల్ అబ్బాయిలు కూడా పంపించామో సార్ చూస్తాను. వాళ్ళు కూడా వచ్చేసి ఇచ్చేసి అబ్బాయిలు ఇచ్చేసి బాస్ అమ్మాయిలు ఈసారి అది అబ్బాయిల దగ్గరికి వెళ్ళా మీరు పేల్చండి, అబ్బాయిని పంపించినట్ల కరెక్ట్గా ఎవరికి వెళ్ళాక వాళ్ళ దగ్గర పేర్చాలో అక్కడ పేల్చేసేయండి, కొంచెం దూరంగా పంపించాను. సరే అమ్మాయి రెడీ అమ్మా? రైట్, ఓకే, హ్యాపీయా? సో మీరందరూ కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా లైన్ ఆఫ్ సైట్ అవసరం లేకుండా ఈ సిగ్నల్స్ ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి మాకు అర్థం అవుతున్నాయి. ఏంటి ఇందులో ఏం జరుగుతున్నాయి మనసుకు కనపడుతున్నాయి, కంటికి కనపడకపోయినా. కంటికి మీకు కనపడుతున్నాయి, నాకు కనపడవు. కానీ మేము చదువుకున్నాం కాబట్టి వీటి విషయాలు అవగాహన మనసుతో చూడగలుగుతున్నాం, ఏ సిగ్నల్ ఎలాగ వెళ్తుందో, ఏం చేస్తుందో ఏంటి అని. అందుకనే మీరు బాగా చదువుకుంటే చిన్నప్పటి నుంచి పుస్తకాల పట్ల, సైన్స్ పట్ల, మ్యాథ్స్ పట్ల, ఇంగ్లీష్ పట్ల మంచి అవగాహన పెంచుకుంటే విత్ ఇన్ నో టైం ఒక 2-3 ఇయర్స్లోనే అద్భుతమైనటువంటి మనసుతో ఆలోచన చేసి పనులు చూడగలరు, చేయగలరు. అర్థమవుతుందా? మరి అది మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు మనం దాని రేడియో సిగ్నల్ గురించి ఎలాగైతే మనం మాట్లాడుకున్నామో లాస్ట్లో గుర్తు చేయండి. నాకు ఇది చాలా గొప్ప విషయం, ఇది మీకు తెలియజేయాలని తీసుకొచ్చాను. లాస్ట్లో గుర్తు చేయండి. దీని పేరు దీనికి ఇప్పుడు మీకు పేరు ఇప్పుడు ఎందుకు చెప్తాను, గుర్తు చేయండి. లాస్ట్లో ఒకటి మర్చిపోకుండా గుర్తు చేయమన్నారు చెప్పండి. ఓకే, తర్వాత ఇంకొక ఐటమ్ ఇది ఎందుకంటే మన ఊర్లో కరెంట్ ఉంటుంది, పవర్ కట్టలు కదా మనకి చాలా.
ఎస్ సార్ నో? ఇది ఒక ఐటమ్ ఎందుకు తయారు చేసామంటే మనకి చాలా మంది ఈ రోజు మార్నింగ్ నేను వస్తున్నా అటు నుంచి గుజరాత్ ట్రైన్ నుంచి వస్తుంటే మన ఊర్లో స్ట్రీట్ లైట్లు పొద్దున్న 7ంటికి కూడా బ్రహ్మాండంగా అర్థమైందా? ఎందుకు వెళ్తున్నాయి చెప్పండి, గమగా చెప్పండి. ఏంటమ్మా? కరెంటు సరిగ్గా ఆఫ్ చేసేవాళ్ళు లేక ఒకటి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ దీనికి సూర్యకిరణాలు దీని మీద పడనివ్వకుండా నేను చేతితో ఆపేసి, అంటే రాత్రి అయిపోయింది, సూర్యకిరణాలు పడకుండా ఆపేసంగా చేత్తోని. అందుకని ఏమైంది, ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి అది వెలుగుతుంది. సపోజ్ పొద్దున్న తెల్లారిపోయింది, ఓకే, మరి తెల్లారిపోయిన సూర్యకిరణాలు వచ్చేస్తాయి కదా, మనకి రోడ్డు మీద కాంతి కిరణాలు వచ్చి కనపరచడం మొదలు పెడతాయి కదా. అట్లా దీనికి కూడా సూర్యకిరణాలు పైన పడ్డాయి. ఇక్కడ పెట్టాను ఒక సెన్సర్, చూడు. సూర్యకిరణాలు దాని మీద పడగానే దానికి అర్థమైపోయింది, తెల్లారిపోయింది, ఇంకా వీళ్ళకి వెలుతురు వచ్చేసింది, ఇంకెందుకు అనవసరంగా విద్యుత్ శక్తిని వృధా చేయటం అనేది ఏం చేసింది, ఈ లైట్ తెలివైందా కాదా? మరి సాయంకాలం చీకటి పడింది, సూర్యకిరణాలు కనిపించట్లేవు, దాని మీద బయట నుంచి సూర్యకిరణాలు పడతలేవు. పడినప్పుడు ఏమైంది, దానికి ఉన్న విద్యుత్ శక్తి బల్బుకి అందించబడింది, అవునా కదా? అప్పుడు బల్బు ఎలక్ట్రాన్ మొదలైంది. సో మళ్ళీ పొద్దున్న తెల్లారిపోయింది, సూర్యకిరణాలు రావటం మొదలెట్టినాయి, అప్పుడు ఏమైంది? సో ఆటోమేటిక్ ఇక్కడ సూర్యకిరణాలు పడుతుంటే ఏం చెప్పండి, ఇక్కడ సూర్యకిరణాలు పడుతుంటే బల్బు ఆరిపోతుంది. సూర్యకిరణాలు మళ్ళీ సాయంకాలం పాటు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక సెన్సర్ పెట్టాం మనం, ఆ సెన్సర్ దీన్ని ఆన్ ఆఫ్, దీనికి ఇచ్చిన విద్యుత్ శక్తిని దీనికి అందించకుండా ఆపటం, ఈ లోపల మనం తయారు చేసిన ఒక చిన్న సర్క్యూట్ కంట్రోల్ చేస్తుంది, ఆన్ ఆఫ్ చేస్తుంది. అందుకని ఇలాంటి సర్క్యూట్లతో మనం చేసే పనులన్నింటినీ కలిపి సర్క్యూట్ ల్యాబ్ అంటాం. ఆ ల్యాబ్ లో అన్ని ఏం చేస్తాం, సర్క్యూట్ల మీద రకరకాల ప్రయోగాలు చేసి సర్క్యూట్లతో మనకు కావాల్సినట్టుగా మన జీవన విధానాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అర్థమైందా? హ్యాపీయా? బిగ్ హ్యాండ్స్ కొట్టలేదు. మై డియర్ ఫ్రెండ్, ఇందాక మీరు చూసింది కాంతి, మన ఫిజిక్స్ లో కాంతి అనే దాని మీద మనం చూసాం, కాంతిని కంట్రోల్ చేస్తున్నాం కదా. సో దానికి ఏం పేరు పెట్టామంటే లైట్ ఆపరేటెడ్ స్విచ్ అన్నాం. దీన్ని లైట్ ఆపరేటెడ్ స్విచ్ అన్నాం. ఎందుకని దీన్ని లైట్ ఆపరేటెడ్ స్విచ్ అన్నాం? ఇది కాంతి కిరణాలతో కంట్రోల్ కాపాడుతుంది, అవునా కదా? లైట్ యాక్టివేటెడ్ స్విచ్, దీంట్లో మనం ఏం చేసాం, కాంతి కిరణాలతో ఇక్కడ మనకి ఇచ్చిన పవర్ని ఇక్కడ రావటమా రానివ్వకుండా ఆపటమా అని కంట్రోల్ చేసాం. అడుగుతారేమనుకున్నాం, మరి అంకుల్ దీని బ్యాటరీ ఎందుకు ఎలా తీసావు చెప్పండి. ఎవరు అడుగుతారు అనుకున్నాం, ఎవరు అడగలేదు. ఈ పవర్ లేనప్పుడు కూడా మనం వెలిగించుకోవాలనుకో పిల్లలు చదువుకోవటానికి, అందుకని దీనికి ఇలా మనం పక్క నుంచి బ్యాటరీ పెట్టుకుని కూడా మన పర్పస్ సాల్వ్ చేసుకో అని తెలియజేయటానికి నేను మీకు చిన్న చిన్న విషయాలలో చిన్నగా అందంగా గొప్పగా పనిచేసే విధానం తెలియజేయడానికే నేను డెవలప్ చేసినందుకే నేను దేశం మొత్తంలో ఒక రకమైన ఒప్పుకుంటారా లేదా, మోర్ అండ్ మోర్ పాపులర్ డే బై డే, బికాస్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ డౌన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ స్కూల్ లెవెల్ చిల్డ్రన్. ఎందుకని మేము 4 ఏళ్ళు పట్టింది మీకు ఈ స్థాయికి ఎదగటానికి. అదే కనుక మీరు 8th క్లాస్ 9th క్లాస్ లోపల విషయాలను అర్థం చేసుకునే చేసేసి వాటితో మీరు మాట్లాడేస్తూ బయట ప్రపంచం తిరుగుకుంటూ ఉంటే మీ తర్వాతి గదుల్లో ఇంటర్మీడియట్లోను ఇంజనీరింగ్లోను డిగ్రీల్లోను మీ చదువుకున్న చిన్నప్పుడు చదువుల అవగాహన ఎంత బాగా ఉపయోగపడతాయి. సరే, ఏదైనప్పటికీ మీకు లైట్ ఆపరేటెడ్ లైట్ రేస్ ని ఆన్ ఆఫ్ చేసి మనం ఒక ప్రయోగం చూసాం. ఈసారి ఈ ధ్వనితో కంట్రోల్ అయ్యేటటువంటి లైన్ ఎవరన్నా తప్పట్లు గట్టిగా కొట్టేవాళ్ళు ఉన్నారా? అందరూ ఒకసారి కాదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ నువ్వు గట్టి క్లాప్ కొట్టు, వెయిట్ ఇది ఎలాగలేదు ఎందుకని నేను చూస్తాను. దీనికి ప్లగ్ పెట్టానా, వెలిగింది, లూజ్ ఈసారి కొట్టాను. అలా ఒక్కసారి గట్టి కొట్టాలి. ఎక్కడ కొట్టాలరా? అహ్మదాబాద్ లో. అయ్యో కొట్టాను, క్లాప్ కొట్ట. ఇక్కడ ఓ ఈ అవకాశం ఇచ్చినప్పుడు 500 మంది పిల్లలు ఒకేసారి కొట్టేసి ఒకేసారి అల్లరి చేసి దీన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అప్పుడు నేను జాగ్రత్త కాలం ముందే దీన్ని ఓపెన్ చేసి సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసి అది మళ్ళీ మీకోసం ఎంత దూరమైన ఆ సైకిల్ కాడి నుంచి కూడా కొట్టమంటే కొడితే ఆన్ అయ్యేలాగా ఇంకా పెంచలేదు, దీన్ని సెన్సిటివిటీ పెంచలేదు. ఎందుకంటే ఇది ఎందుకు తయారు చేయడం జరిగిందంటే మళ్ళీ ఇంకొక అబ్బాయి ఒకసారి అన్నాను, ఎవరన్నా ఒక అబ్బాయి చూద్దారా, నువ్వు దీన్ని ముట్టుకోకు, అమ్మాయి దీన్ని కొడతాను అప్పట్లో కొట్టాయి కదా. వెయిట్ ఇలా చూడు. ఇప్పుడు ఈ అబ్బాయి క్లాప్ కొట్టాడు కదా, అంటే చిటికేసినట్టు అనమాట. ఓ సౌండ్ వేవ్ ప్రొడ్యూస్ చేశాడు. ఇట్లా ఆ సౌండ్ వేవ్ ఏం చేసింది, అక్కడి నుంచి ఏమైంది తగ్గించేసాను అన్నమాట. బాగా బుద్ధి నేర్పారు నాకు, అక్కడ మొత్తం తగ్గించేశాను ఏంటి. సో చిటికేటప్పుడు వచ్చిన సౌండ్ని ఆగండి మీ దగ్గర నుంచి పని చేయకుండా తీసేసాను. సరే, ఇది అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే
మన సౌండ్ వేవ్ వెళ్ళి ఈ లోపల ఉన్న సర్క్యూట్ కంట్రోల్ చేస్తుందా లేదా, ఇక్కడ ఇచ్చిన పవర్ ఆన్ ఆఫ్ చేస్తుందా లేదా. ఇదంతా మీకోసం ఎందుకు చెప్పాను తెలుసా, నా దగ్గర పిల్లలు ఎవరైతే వర్క్ నేర్చుకుంటారో వాళ్ళకి నేను ఏం గురుదక్షిణ అడుగుతాను, అంతా నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నా సమ్మర్ హాలిడేస్లో వచ్చి చాలా క్యాంపులు పెడతా ఉంటారు. అక్కడక్కడ 100-150 మంది పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అన్నీ నేర్పేస్తూ ఉంటాం. కానీ ఆఖరి నేర్పేటప్పుడు సార్ థ్యాంక్ యూ సార్ అంటూ ఉంటారు. నథింగ్, నో థ్యాంక్ యూ సార్. గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఏంటనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన గురుదక్షిణ? గురుదక్షిణ ఏంటనుకుంటున్నారు అడుగుదాం ఉండండి. భూమేంద్ర నేను అన్నాడు, భూమేంద్ర నేను పిల్లలు గురుదక్షిణ ఏం అడుగుతాను? మీరు ఎప్పుడు నా దగ్గర నేర్చుకున్నాను. కాదు, ఇంకా గెస్ చెయ్యి. ఇంకా 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 సరే ఇచ్చానా? నువ్వు చెప్పు బాగుండండి దీపా. అది దగ్గరికి వచ్చేసాడు. బిగ్ హ్యాండ్. ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసాడు, చాలా దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ఎవరైనా ఇంకా దీనికన్నా దగ్గరికి వచ్చేస్తారా? చెప్పండి, టైం వేస్ట్ అయిపోతున్నాయి. అది ఎప్పుడు నేను కోరుకునేది, అందరూ మా గురువులు అందరూ కలిపి టీచర్లు అందరూ ఎప్పుడు కోరుకునేది. ఇంకా ఏమైనా మంచిది మీరు నేర్పింది కన్నా మీరు నేర్పింది ఇది నేర్చుకుని తానే ఉపయోగించుకుని దగ్గరికి వచ్చావు, చాలా దగ్గరికి వచ్చి ఇంకొంచెం దగ్గరికి వస్తే పని అయిపోయింది. వచ్చేసింది. ఈ అబ్బాయి పేరేంటి? శంకర్. అబ్బా ఎక్సలెంట్. శంకర్ ఎక్సలెంట్ గా చెప్పేశాడు. చూడండి ఏం చెప్తాడో తెలుసుకోండి. చెప్పినాను ఒకసారి అందరూ చెప్పు. మీరు ఇక్కడ నేర్చుకున్నదే దీన్ని ఎక్కడ ప్రయోగించి కరెక్ట్ గా నేను ఇదే కోరుకుంటాను. పిల్లలకు సైన్స్ చెప్తాను, ఆ తర్వాత నేను వాళ్ళకి వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తానని నేను చెప్పను. ఉపయోగాలు వాళ్ళు చెప్పగలిగినప్పుడే నేను నేర్పిన నా సైన్స్ కరెక్ట్. మీ అబ్బాయి చెప్పాడు కదా, అట్లా ప్రతి పిల్లడిని నేను అంటాను, నువ్వు నా దగ్గర ఏదైనా నేర్చుకో, ఎంతైనా కష్టపడతాను, నీ ఇంటికి వచ్చి నేర్పిస్తా. కానీ నేర్చుకున్న తర్వాత ఇది సమాజానికి ఉపయోగపడేలా నువ్వు ఎక్కడ ఉపయోగిస్తావు అవి రాసుకురా నా దగ్గరికి. అవి నాకు నచ్చినవి అందులో కొన్ని ఉంటే నీకు టికెట్ నీకు ప్రైజ్ ఇస్తా. అది నువ్వు నాకు కరెక్ట్గా ఇచ్చిన గురుదక్షిణ. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఈ లైట్ స్విచ్ ఏదైతే ఉందో, ఈ లైట్ ఆపరేటెడ్ మన క్లాప్ ఆపరేటెడ్ స్విచ్ గా, సౌండ్ ఆపరేటెడ్ స్విచ్ గా ఇది పనిచేస్తుంది. ఇందాకేమో మనకి లైట్ రేస్ తో అది పనిచేస్తుంది, అవునా కదా? ఒకసారి దీన్ని ఎక్కడ ఉపయోగంలో పెట్టవచ్చు, ఎవరికి ఉపయోగంలో తీసుకురావచ్చు, సమాజానికి ఇది ఎక్కడ సేవ చేయగలదో ఒకటి. రెండు, అట్లా ఇందాక మనం మాట్లాడుకున్నామే ఏంటది, సౌండ్ ఆ సౌండ్ ఆపరేటెడ్ స్విచ్, ఇది సౌండ్ ఆపరేటెడ్. మరి లైట్ ఆపరేటెడ్ స్విచ్ ఏది? ఇది కదా, ఇదే కదా. సో ఇది కూడా ఒకసారి మళ్ళీ వెనక్కి పెడుతున్నాను కనెక్షన్. చూడండి వెళ్తుంది కదా, ఇది ఆరిపోతుంది కదా, దాని మీద కాంతి కిరణాలు పట్టలేదు కదా, సూర్యకాంతి ఎక్కడ దూరంగా ఉంది దాన్ని పట్టలేదు కదా. నేను మా ఇంట్లో ఈ ఎక్స్పెరిమెంట్ నేర్పుతున్నాను. వాళ్ళకి సూర్యకిరణాల గురించి ఇలా చూపించడానికి, ఇలా చేయటానికి నేను ఏం చేశానంటే, మన సెల్ ఫోన్లో లైట్ ఉంటుంది కదా సార్, ఈ లైట్ ఉందా లేదా, ఇది సన్ అన్నాను. ఈ సన్ను దీని మీదకి వచ్చింది ఏంటి, సో అది ఎలగట్లేదు. సో సన్ను వెళ్ళిపోయింది సాయంకాలం, అది ఎలగటం మొదలుపెట్టింది. మళ్ళీ సన్ వచ్చేసింది పొద్దున్న, అది ఆరిపోయింది. మళ్ళీ సన్ వెళ్ళిపోయింది సాయంకాలం, అది మళ్ళీ ఎలగటం మొదలుపెట్టింది. మళ్ళీ మార్నింగ్ సన్ వచ్చింది, అది ఆరిపోయింది. ఇలా 2-3 సార్లు చెప్పాను. ఇక అర్థమైంది పాయింట్. వెంటనే ఒక అబ్బాయి గురుదక్షిణ అడిగాను, ఏంటని ఇది గురుదక్షిణ చెప్పాను. సార్ ఇది అర్జెంటుగా ఇదే సిస్టమ్ని మనం బస్సుల ముందు పెట్టేద్దాం అన్నది. అక్కడ వరకు మీకు హింట్ ఇచ్చాను కదా, ఎందుకు బస్సుల ముందు పెట్టేద్దాం అన్నది మీరు చెప్పండి. నువ్వు యాక్సిడెంట్లు అవ్వకుండా ఎలా ఉంటాయి, ఈ అబ్బాయి చెప్పేస్తున్నాడు శంకర్, కానీ యాక్సిడెంట్లు అవ్వకుండా ఎలా ఉంటాయి ఇది ముందు పెడితే. అబ్బా ఎక్సలెంట్, బిగ్ హ్యాండ్ శంకర్. రాత్రులప్పుడు బస్సులు ఎదురెదురకుండా వెళ్ళినప్పుడు అన్ని హై బీమ్ లో వెళ్ళిపోతున్నాయి అనుకో, ఆ హై బీమ్ వీడి కంట్లో, వీడి బస్సు హై బీమ్ ఆపోజిట్ లో వస్తుంది డ్రైవర్ తో పడి, వీళ్ళిద్దరు పక్క తప్పించేసామని అనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్ గా 1 సెంటీమీటర్ టచ్ అయినా అంతే, అంత స్పీడ్ లో ఉన్న బస్సు 1 సెంటీమీటర్ గుద్దుకున్నా ఎదురెదురుకునే డ్రైవర్లు ముందు పోతారు, ఆ లోపల ఉన్న చంపేస్తారు. అది చాలా యాక్సిడెంట్ అయిపోతున్నాయి హై బీమ్ల వల్ల. మాక్సిమం ప్రాబ్లం హైవేలో అన్ని యాక్సిడెంట్ ఎదురెదురకుండా వెళ్తున్నటువంటి వెహికల్, బస్సులకి, లారీకి, కార్లకి, బస్సులకి ఏమైనా యాక్సిడెంట్ వాళ్ళు బస్సులకి ఎక్కువ లైట్లు పెట్టేసుకుంటున్నారు, లారీలకి. దాంతో ఇంకా ఎక్కువ గంటలో కొట్టి రాత్రులంతా కష్టపడి నడుపుతున్నటువంటి డ్రైవర్లు ఈ తెల్లారగట్ట 3-4 గంటలకి గ్లేరింగ్లు కరెక్ట్ కనపడక తప్పకుండా పక్కకు అనుకుంటున్నారు, కానీ కొంచెం మర్చిపోతున్నారు. ఆ మిస్కమ్యూనికేషన్, ఆ జడ్జిమెంట్ ఎక్కడైతే అవుతుందో దానివల్ల కొట్టుకుని ఆ స్పీడ్లో ఉండటం వల్ల అందరూ యాక్సిడెంట్ అయిపోతున్నారు. అర్థమవుతుందా?
అయితే ఇప్పుడు శంకర్ ఏం చెప్తాడు తెలుసా, ఈ బస్సులకు ముందు కట్టడం వల్ల అవతల నుంచి వచ్చే బస్సు లైట్ దీంట్లో పడి వీళ్ళ లైట్లు డిమ్ అయిపోతాయి. సో ఎవడో ఒకడికి డిమ్ అయిపోతే ఆటోమేటిక్గా రెండోడికి ఎడ్జ్ కరెక్ట్గా కనపడుతుంది. ఆ ఎడ్జ్ కనపడటం వల్ల పక్క తప్పుకుంటే రెండోడు కూడా సేవ్ అయిపోతారు. అట్లా మళ్ళీ బస్సు పాస్ కాగానే మళ్ళీ హై బీమ్లోకి ఆటోమేటిక్గా దాని ముందు లైట్ పడుతుంది కదా, ఇది ఆటోమేటిక్గా హై బీమ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. మళ్ళీ ఏదైనా బస్సు వస్తుంటే ముందుగా లారీ గారు వస్తుందో మళ్ళీ లో బీమ్. సో హై బీమ్ లో బీమ్ మార్చడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక అబ్బాయి చెప్పాడు. సో ఎక్సలెంట్గా, అది నాకు చెప్పడం గొప్ప కాదు కానీ తయారు చేసిన గురుదక్షిణ అడగగానే మిల్లీ సెకండ్ టైంలో చెప్పాడు. మిల్లీ సెకండ్ పిల్లల్లో స్పాంటేనియస్గా ఆన్సర్ చేసే లక్షణం. ఎవరైతే బాగా కనెక్షన్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆన్సర్లు ఫాస్ట్గా వస్తాయి. ఎవరైతే అనుకో అలా నవ్వుకుంటా ఏదో చెప్పుకుంటా ఉంటారులే మాకెందుకులే అని అనుకుంటా ఉంటారో వాళ్ళకి అంతే. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఎంత పెద్ద గోల్డ్ ఆపర్చునిటీ ఎదురుకుండా తీసుకో అని ఎదురుకుండా కూర్చున్నా వాళ్ళకి అది కనిపించదు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే శంకర్, టేక్ కేర్. సరే, ఇదేదో ఇందాక బాబు చెప్పాడే, ఇది మోగుతా ఉంది కదా, ఏమన్నాడు తల్లి పిల్ల కదా. సో ఈ తల్లి పిల్ల విషయంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది తల్లి, రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది పిల్ల. సో ఎప్పుడైతే తల్లి నుంచి పిల్ల దూరంగా చెప్పగట్టకుండా పోతా ఉంటుందో తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే తల్లి దగ్గరికి వచ్చేసిందో పిల్లల దగ్గరికి వచ్చేసారో తల్లిని హ్యాపీగా కాల్ చేయకుండా ఉంటారు. అవునా కదా, హ్యాపీయా? సో మీరు రోజు ఇంటికి చెప్పకుండా ఇటు ఇష్టం పోతా ఉంటారా, అమ్మలు ఏడిపిస్తూ ఉంటారా? లేకుండా హ్యాపీగా వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ ఉంటారు ఇట్లా అలా లేకుండా? చెప్పండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇది ఇలా పని చేయించడానికి ఇందులో ఏమీ రాకెట్ సైన్స్ టెక్నాలజీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎదురుగుండా ఉన్న క్లాస్ రూమ్లో ఉన్నా. జాన్ మాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను వెనకాల కూర్చుని ఇలాంటివి ఏదో తయారు చేసుకుంటున్నా. లాస్ట్ బెంచ్లో కూర్చొని దగ్గరికి వచ్చి చెయ్యెట్టేసుకుని నొక్కారు. నీ దగ్గర ఏదో ఉంది ఈరా అన్నారు. ఇస్తే కోతకొస్తాను నా భయం, నాకు తెలుసు కదా ఆల్రెడీ. అది లాగితే వెళ్ళిపోయి అల్లర మొదలవుతుంది. నేను ఇవ్వట్లే, చెవు పట్టుకుని తిప్పేస్తున్నారు ఇవ్వరా అని. ఇస్తే ఇంకా అల్లరి చేస్తుంది అని చెప్పి నేను ఇవ్వట్లే. ఇంకా అప్పుడు పిక్కబాసం పెట్టారు. ఆ పిక్కబాసాన్ని తట్టుకోలేక వదిలేశాను. ఇది కడియమని మాత్రం మొదలుపెట్టి. సో ఎందుకని అప్పటి నుంచి మీకు చెప్తున్నానంటే చూడండి, 40 ఏళ్ళు అయిపోయిందన్న నేను ఆ క్లాస్లో చదువుకున్న రోజు నుంచి ఈ రోజుకి. 40 ఏళ్లలో భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోయిందో, ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం ఊహించగలరు. కానీ ఇంత చిన్న విషయం కూడా మీరు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇందులో మ్యాగ్నెట్ ఉంది, ఇందులో మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్ ఉంది. అర్థమైందా? మ్యాగ్నెట్ దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సర్క్యూట్ లోపల ఓపెన్ అయిపోతుంది. బ్యాటరీ, స్విచ్, బజర్ ఓపెన్ అయిపోతుంది, అది మోగదు. ఎప్పుడైతే ఇది మ్యాగ్నెట్ దూరం అయిపోయిందో ఇందులో ఉన్న రీడ్ స్విచ్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుంది, సర్క్యూట్ క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు పర్టికులర్ బ్యాటరీ స్విచ్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది బజర్కి. అప్పుడు ఏమవుతుంది, అవి మోగటం మొదలెడతాయి. అవునా కదా? హ్యాపీ? సరే, ఇవన్నీ చెప్పేశాను మీకు. తర్వాత ఇది మన ఇంట్లో కాలింగ్ బెల్ పాడైపోయింది. ఓకేనా? మన ఇంట్లో కాలింగ్ బెల్ పాడైపోతే అప్పుడు మీరు అందరూ దీన్ని ఏం చేస్తారో బయట పడేస్తారు. నేనేం చేశాను, ఒక రేడియో తయారు చేశాను. ఒక రేడియో. ఇవన్నీ ఎందుకు పుష్పంటాయంటే మరి ఇవన్నీ ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో వేరే స్టేషన్లు ట్యూన్ చేయబడ్డాయి ఇప్పుడు ప్రయోగాల్లో. ఇప్పుడు మన ఊరి కోసం కూడా మళ్ళీ దీన్ని మార్చాల్సి వస్తుంది. ఒక నిమిషం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది రేడియో తయారు చేయడానికి నా బుర్ర ఎందుకు ఎప్పుడో చిన్నప్పుడు 8వ తరగతిలో తయారు చేసిన రేడియోలు కదా. కానీ ఇప్పుడు ఇది నాకు ఆవశ్యం కాదు. నేను మీకు చెప్పాను, ఏమన్నాను, మనం ఒక రేడియో స్టేషన్ తయారు చేద్దామా అన్నాను. తర్వాత మీరు నా ప్రజెంటేషన్, నా డెమాన్స్ట్రేషన్లో మీరు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే నేనేం దాయట్లేదు, అన్నీ ఓపెన్గా నెక్కడిగా పట్టుకొచ్చేస్తున్నాను. బ్యాటరీ, ఆ మైక్, ఆ స్విచ్, మధ్యలో ట్రాన్స్మిటర్, సర్క్యూట్ అని ఏదో చెప్పేస్తున్నాను. మీ ఎదురు కూడా కనిపిస్తున్నా లేదా? సో మన రేడియో స్టేషన్ మీకు తెలియనివ్వకుండా ఇప్పుడు మీకు రేడియోల్లో మీరు పలకటం ఇంకా తెలుసుకోలేదు. కానీ చాలామంది పిల్లలు రేడియోలో పలుకుతున్నారు, అవి అన్ని రేడియోలు వింటున్నాయి. నాకు అనిపించింది చాలామంది పిల్లలు స్కూల్కి రావటం లేదు. ఎందుకంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. పనులు ఉన్నాయంటున్నారు, కొంతమంది హెల్త్ బాగాలేదు రావట్లేదు అంటున్నారు. చూడండి, నా ఇంటెన్షన్ ఏంటంటే మనం స్కూల్లో ఒక రేడియో స్టేషన్ తయారు, మనం దీంట్లో పాటలు పాడతాము సపోజ్, లేకపోతే మన టీచర్ మన క్లాస్లో పాఠం చెప్తున్నారు, ఈ ట్రాన్స్మిటర్ ఆన్ చేసేస్తాం. సో మన ఊరిలో ఉన్న అందరి FM రేడియోలు అవుతున్నాయి అనుకో, కమ్యూనిటీ స్కూల్ రేడియో, స్కూల్ కమ్యూనిటీ అమెరికాలో ఉంటాయి. అట్లా ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇక్కడ మనం మాట్లాడుతున్నాయి రేడియో ఫ్రీక్వెన్సీలోకి మార్చి గాల్లో పంపిస్తాం. సో అన్ని చోట్ల పోతాయి.
అన్ని రేడియోల్లో యాంటీనాల మీద పడతాయి. ఆటోమేటిక్గా ఆ రేడియోలు క్యాచ్ చేసి మనకి వినిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది ఏ ఫ్రీక్వెన్సీలో నేను తయారు చేశానో, గాల్లోకి వెళ్ళే మాటలు ఫ్రీక్వెన్సీలో వెళ్ళాలని తయారు చేశాను, ఆ ఫ్రీక్వెన్సీ దీన్ని ట్యూన్ చేయాలి. అప్పుడే ఆ రాజమండ్రి 93.3 మనకెందుకు? మనకు కావాల్సిన సబ్జెక్టు, మనకు కావాల్సిన పాఠాలు ఇదే మనం ఛానల్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు పాట పాడతారు అమ్మాయిలు? ఒకరు మన స్కూల్లో పాట పాడే అమ్మాయిలు ఎవరున్నారు? ఓకే, చూసే ఫస్ట్ టైం రేడియోలో అన్ని పాటలు వేస్తాయి. ఎంత అదృష్టం చేసుకున్నావు. దగ్గర పెట్టుకో, ఇట్లా ఇందులో పాడాలి నువ్వు, మైక్ అది. ఆ తర్వాత ఏమో ఇది స్విచ్ ఆన్ చేసుకోవటానికి, ఎప్పుడు నేను ఆన్ చేయమంటే అప్పుడు ఆన్ చేయడానికి. ఓకే, ఈ చేతి దీన్ని పట్టుకో, ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ ట్రాన్స్మిటర్ ఆన్ అనమాట. అప్పుడు నువ్వు దగ్గర పెట్టుకుని పాడుతున్నావు అనుకో, నీ పాటలు యాంటీనాతో మొత్తం అంతా వెళ్తూ ఉంటాయి. ఇది నేను ఆ పిల్లలు రేడియోలో వినిపించడం కోసం నేనేం చేస్తా, ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన సైన్స్ పిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇది ఆన్ చేద్దు కానీ అప్పుడు నేను ఇది ట్యూన్ చేసుకుంటా. ఈ నీ రేడియో స్టేషన్ ఏదో నాకేం తెలుసు, నువ్వు కొత్తగా పెట్టావు, ఇప్పుడు నేను చూసుకో ఎక్కడ ఉందో నీ రేడియో స్టేషన్. ఓకేనా? సో అదే రాజమండ్రి అనుకో, ఆల్రెడీ ఇక్కడ పెట్టేసిందా మనం సిగ్నల్స్ తీసుకుంటాం. నేను చూడండి, రాజమండ్రి మన పాట మనం పాడుతున్నాం. ఓకే, నేను చూసేవాడిని ఆమె ట్రాన్స్మిటర్. ఇప్పుడేమో నువ్వు నీ ట్రాన్స్మిటర్ ఆన్ చేయి, ట్రాన్స్మిటర్ ఆన్ చేయి. కలిసిన పరిచయం కలిగిన పరవశము యుగముల నాటిదా కలతో చూసే నిజం నిజం కదేమో. మనసు చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిట్టి చిట్టి ఊసులు ఇంకే చిట్టి 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 ఊసులు ఇంకే చేస్తున్నాయి. నన్ను చూస్తున్నట్టు కలలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా దగ్గరే లేకుండా. ఇప్పుడు ఆపేయమ్మా, ఆ ట్రాన్స్మిటర్ స్విచ్ కూడా ఆఫ్ చేసే. ఇప్పుడు మీకు మంచి విషయం చెప్పాలనుకున్నా, ఈ అమ్మాయి పాడుతున్నప్పుడు లాస్ట్లో మళ్ళీ నేను స్టేషన్ మార్చి రాజమండ్రి వినిపిద్దాం అనుకున్నా. కానీ ఈ అమ్మాయి ట్రాన్స్మిటర్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే అసలు ఇంక రాజమండ్రి ఇప్పుడు వస్తుంది. ఆ అమ్మాయి ట్రాన్స్మిటర్ ఆపేసింది కదా, ఇప్పుడు రాజమండ్రి మనం దొరుకుతుంది. ఇది నేను ట్రై చేస్తున్నాను, అమ్మాయి ట్రాన్స్మిటర్ ఆన్లో పెట్టినప్పుడు నేను ట్రై చేస్తాను, ఇంకా అసలు అది రావటం లేదు. అంటే ఎంత డామినేట్ చేసేస్తుందంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెన్సీ పవర్ ఎక్కువగా ఉంది, అది ఎక్కడి నుంచో రావాలి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో పంపుతుంది, మనకి సిగ్నల్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు అమ్మాయి ట్రాన్స్మిటర్ లోకల్గా బంద్ చేసేసిందో అప్పుడు ఎక్కడో ఉన్న చిన్న ట్రాన్స్మిటర్ చిన్న వచ్చింది. అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటారంటే రేడియో స్టేషన్లు ఫ్రీక్వెన్సీ వాటిని మార్చుకుంటాయి. అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఫ్రీక్వెన్సీల వల్ల మార్చుకుంటాయి. అర్థమైందా? వాటితో పాటు అవి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్న దాన్ని కూడా మనకు రేడియోలో స్టేషన్ దొరకపోవటం కూడా జరుగుతుంది. అర్థమైంది మీకు? పాయింట్ అర్థమైందా? ఫ్రీక్వెన్సీతోనేమో అవి ఏ ఊరి నుంచి వస్తున్నాయో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అట్లా పవర్తో కూడా ఎంత దూరం వెళ్ళగలుగుతాయో తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్, ఇది ఆ అమ్మాయి ట్రాన్స్మిటర్, నేను రిసీవర్ అన్నాను. నేను కూడా ట్రాన్స్మిటర్గా ఉండాలి, ఆ అమ్మాయి రిసీవర్. చెప్పండి ఏమి క్వశ్చన్? ఆ అమ్మాయి అక్కడ పాట కాకుండా మాట్లాడుతుందండి, నాకు ఇక్కడ మాటలు వస్తున్నాయి. నేను కూడా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయికి వెళ్ళాలి, ఏం చేయాలి? అది మీకు ఇచ్చిన క్వశ్చన్. దీంట్లో ఒకటి ఇది రిసీవరు, ఇది ఓన్లీ ఏంటంది అంతే, రిసీవర్ ఇది. అర్థమైంది పాయింట్? తెలివైన పిల్లలు ఎవరో చూడండి, చిన్న అదే ఆలోచన చేయండి. ఆలోచన చేస్తేనే ఆన్సర్లు వస్తాయి. అవే నిజమైన మీ సెల్ ఫోన్లు అదే జరుగుతున్నాయి. మీరు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అబ్బాయిలు మీరు కామన్ సెన్స్ ఉపయోగిస్తారా? అర్థం కాదా? క్వశ్చన్ అర్థం కాదా? క్వశ్చన్ అర్థం కాబట్టి ఎట్లారా? సరే చెప్పాను, ఆన్సర్ చెప్పాను ఆన్సర్. ఒక రిసీవర్ నా దగ్గర ఉండాలి, ఒక ట్రాన్స్మిటర్ నా దగ్గర ఉండాలి. ఈ రెండు కలిపి ఒక బాక్స్లో ఉండాలి, అదే మీ సెల్ ఫోన్. అట్లాగే ఆ అమ్మాయి దగ్గర కూడా ఒక ట్రాన్స్మిటర్ ముందే ఉంది, ఆ ట్రాన్స్మిటర్ పక్కన ఒక రిసీవర్ ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉంది, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. నా దగ్గర మాటలు ఆ అమ్మాయి రిసీవర్లోకి వెళ్తున్నాయి, ఆ అమ్మాయి రిసీవర్లో మాట నా ట్రాన్స్మిటర్లోకి వెళ్తుంటే ఆ అమ్మాయి ట్రాన్స్మిటర్ మాట నా రిసీవర్లోకి వస్తున్నాయి.
అర్థమైందా? నా టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ అమ్మాయికి ఆర్ఎక్స్, ఆ అమ్మాయి ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు టీఎక్స్, ఆ అమ్మాయి టీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు. అర్థం మీ పాయింట్? ఇది తెలుసుకుంటేనే మొత్తం అంతా అయిపోయింది. వెరీ గుడ్, హ్యాపీ. లాస్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్. మన ఇంట్లో DVD ప్లేయర్ మనకి క్యాసెట్ ఆన్ చేస్తే ఊర్లో ఉన్న టీవీలన్నీ కూడా మన ఛానల్కి వెళ్ళిపోయాయి. ఇది టీవీ ట్రాన్స్మిట్. ఓకే, నెక్స్ట్. మీరందరూ పిల్లలు ఇంట్లో చాలా మంది రిఫ్రిజిరేటర్ తలుపులు వదిలేస్తున్నారు, వేయట్లేదు. దానివల్ల బోల్డ్ పవర్ వేస్ట్ అయిపోతుంది. మన పవర్ లేక పవర్ కట్స్ వచ్చేస్తున్నాయి. అందుకని మేమేం చేసాము, చేసాం, ఎవరింట్లో అయితే ఫ్రిడ్జ్లో పడేస్తామో ఆ డోర్ సరిగ్గా వేయకపోతే 1 నిమిషం చాలా గట్టిగా అరుస్తుంది వచ్చి డోర్ వేయమని. దాన్ని తెలిసిపోతుంది. నువ్వు డోర్ వేయకపోతే దాన్ని తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్. ఇక్కడ దీన్ని చూసి ఎవరన్నా మీరు గెస్ట్ చేసి చెప్పగలరు ఇదేంటో? పౌడర్ డబ్బా. ఎవరైనా అమ్మాయిలు గెస్ట్ చేయాలి. పౌడర్ డబ్బా, ఇంకా షాంపూ డబ్బా. ఓకే. ఇదేంటి లాస్ట్లో చూపిస్తాను, కంగారు పడకండి. మీకు ఇన్వర్టర్ గురించి చెప్పాడు కదా, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్. మీకు చదువుల్లో రేపు సమ్మర్లో మళ్ళీ పరీక్షలు వచ్చేస్తున్నాయి 10th క్లాస్ పిల్లలకి, అందుకని చాలా బాగా ఉపయోగం అవుతుంది. ఇది ఒక ఇన్వర్టర్. ఏంటి దీని మధ్యలో ఉన్నది? ఏంటిది అంటే డీసీని ఏసీ చేస్తుంది. మన ఇంట్లో ఉన్న బల్బులన్నీ ఏసీ మీద పనిచేస్తాయి, డీసీ మీద పనిచేస్తాయా? ఏసీ మీద పనిచేస్తాయి. అదేనా? మన ఇంట్లో ఉన్నది, మన ఇంటికి వచ్చేది 220 volts ఏసీ. ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ వస్తుంది, ఇది దానికి పనిచేస్తాయి. అయితే మరి కరెంట్ మన బయట నుంచి పవర్ ఎలక్ట్రిసిటీ రావట్లేదు అనుకో, ఆ 220 volts రాదు కదా, ఏసీ రాదు కదా. అందుకని మన దగ్గర ఇలాంటి బ్యాటరీలు పెట్టుకోవచ్చు మనం. అర్థమైనా? ఈ బ్యాటరీలు ఒకసారి ఛార్జ్ చేసేస్తే సోలార్తో కానీ దేంతో అయినా కానీ మనం ఛార్జ్ చేసేసుకోవచ్చు. మనం దేని నుంచి అయినా విద్యుత్ శక్తిని మనం దీంట్లో స్టోర్ చేసేసుకుంటాం. సోలార్ ప్లేట్ పెట్టేసుకుని మనం దాంతో దీన్ని స్టోర్ చేసేసుకుంటాం పగలపాటు. తర్వాత ఈ బ్యాటరీలో DC 12 volts లోడ్ అవుతుంది. మన విద్యుత్ శక్తి 12 volts DC దగ్గర కొన్ని వాట్స్ లోడ్ అవుతాయి, కొన్ని వాట్స్. ఓకే, సో మనం డైరెక్ట్గా 220 volts మీద ఏసీ మీద పనిచేసి దాన్ని ఎందుకని దానికి 220 volts ఏసీ కావాలి, DC ఇస్తే జరగదు. అందుకని మధ్యలో మనం ఒక చిన్న ఇన్వర్టర్ తయారు చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ బల్బులు పెట్టే వాటర్లో మనం బల్బును పెట్టేసి ఇప్పుడు మనం దీనికి మన DC మన దగ్గర ఏదైతే స్టోర్ అయ్యి ఉందో ఎలా రమ్మ అక్కడ పట్టుకొని ఇట్లా వైర్ పట్టుకొని ఇట్లా వైర్ పట్టుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మన బ్యాటరీకి కనెక్షన్ పెడుతున్నాను. ఓకే, ఈ సర్క్యూట్తో. అప్పుడు అది ఏమవ్వాలి? ఏమైంది? సరే, ఇప్పుడు అది దేంతో పనిచేస్తుంది? అది CFL 220 volts మీద పనిచేయాల్సిన 220 volts బ్యాటరీ 12 volt DC మీద మనకి అది నడుస్తుంది. అర్థమైందా? సో ఈ రకంగా మనకు కావాల్సినటువంటి సోలార్ పవర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇళ్ళ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ మనం సోలార్ ప్లేట్ పెట్టుకుని ఇలా బ్యాటరీలు ఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు పగలపాటు, రాత్రుల పాటు. రేపు మీ చదువులకి ఎక్కడా కూడా మనకు పవర్ లేదు, రేపు పొద్దున మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ అయిపోతున్నాం ఇంకొక 10-15 రోజుల పవర్ గురించి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా సింపుల్గా స్మాల్ ఐడియాస్, నాట్ ఎ బిగ్ కాస్ట్, ఇవన్నీ కూడా చాలా లో కాస్ట్. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఈ ఆల్రెడీ మ్యూజిక్ గురించి తను చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యూజిక్ గురించి చెప్పాడు, ఈ స్విచ్ల గురించి చెప్పాడు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు అయిపోయినాయి మీకు చెప్పాల్సిన విషయాలు. ఇంకొక ముఖ్యమైన విషయం నాన్న, ఇది ఒక్కటి మీరు తెలుసుకోగలిగితే మీ జన్మ ధన్యం అయిపోయింది. ఓకే, ఇంకొక ఎక్స్ట్రాడినరీ విషయం, మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా మీకు? మన భారతదేశానికి ఇవి వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థమైనా? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, మీరు సైలెంట్గా ఉండండి. చిన్నప్పుడు నాకు 6వ తరగతి నుంచి ఎలక్ట్రిసిటీ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ వచ్చింది. అంతకుముందు సైన్స్ 6th క్లాస్ వరకు కూడా సైన్స్లో నేను చాలా ముందున్నాను. అయితే 6th క్లాస్ నుంచి ఇక రెగ్యులర్ సైన్స్తో పాటు నాకు కొంచెం డైవర్షన్లోకి వెళ్ళింది, ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళింది. అంటే పార్ట్ ఆఫ్. తర్వాత 8th క్లాస్కి వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద పడ్డాను. అది ఎంత మీకోసం ఏం చెప్తానంటే, ఆ పర్టికులర్ 7th 8th క్లాసుల్లో నేను పడ్డ ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రానిక్స్లో అవగాహన పెంచుకోవటం కోసం ఇప్పుడు మీకు ఏమైతే చూపిస్తున్నానో ఇవన్నీ చిన్నప్పుడు చేసినవే. అవన్నీ ఆ రోజుల్లో అర్థం చేసుకుని చేయటానికి అన్ని సంవత్సరాల క్రితం కూడా వీటి పార్ట్ల గురించి అట్లా కలిపే పద్ధతి కోసం ఏమీ నా దగ్గర లేకపోతుంటే నేను పడ్డ కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలకి ఆ రోజుల్లోనే ఇలా ఉంటే బాగుండదు కదా అని అనుకున్న మహానుభావులు మొత్తం దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కష్టపడ్డారు. అమెరికాలో ఈ కంపెనీ వాళ్ళు ఒక 10 మంది టాప్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ తెలివైన ఇంజనీర్లు కలిసి కష్టపడ్డారు. అది ఈ రోజున మీకోసం ఒక లుక్ ఇస్తుంది. ఇలాంటిది నా చిన్నప్పుడు ఉంటే
అసలు నేను నా తెలివితేట ఎలక్ట్రానిక్స్లో ఎక్కడికి వెళ్ళేవారు అని మీకు తెలియటానికి ఒక కిట్ అర్థమైందా. చూడండి ఇందులో ఏమున్నాయంటే కొన్ని పార్ట్స్ ఉన్నాయి, పైన చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, రకరకాల రెసిస్టెన్స్లు. ఇక్కడ అన్ని రకరకాల కెపాసిటర్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఐసీలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఇట్లా మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఇలా నా చేయండి లాగ్ ఎక్కువ పట్టట్లేదు, పిల్లలు చేయలు పట్టి తీస్తానికి వచ్చేలా చేశారు అక్కడ హోలాడు. వాళ్ళు అలా పెడితే బయటకు వచ్చేస్తాయి. ఆ కనపడుతున్నాయి అన్నీ. అంతేకాకుండా వీటిల్ని మన పిఎస్ఆర్కి బాగా తెలుసు. మన రకరకాల సర్క్యూట్లలో ఇలా పీసీబీల్లో ఆ పార్ట్లు గుర్చుకుని సాల్డర్ చేసుకుని కనెక్షన్లు ఇచ్చుకుని అవన్నీ టెస్ట్ చేయటం పని చేస్తున్నది పని చేయటం. మా చిన్నప్పుడు మేము మా జీవితకాలం అంతా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. బట్ మీ అందరూ ఎంత అదృష్టవంతులో చూసుకోండి. ఇవన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఈ పార్ట్లు తీసుకుని వాళ్ళు ఇచ్చిన పుస్తకాల ప్రకారం ఈ కిట్తో పాటు 800 ప్రాజెక్టులు తయారు చేయడానికి వాళ్ళు నంబర్ ఆ పుస్తకాల్లో ఇచ్చిన ప్రకారంగా వీటిని ఆ పార్ట్లు తీసి ఇందులో కావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్ని మనం టెస్ట్ చేసుకుని మన నాలెడ్జ్ని విపరీతంగా పెంచుకునే అవకాశం వాళ్ళకి. ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో చూసుకోండి, ఎన్ని పార్ట్లు ఉన్నాయి. ఇందులో సోలార్ కూడా ఉంది. పైన కార్నర్లో చూడండి, పైన టాప్ కార్నర్లో ప్లేట్ ఉందా, సోలార్ ప్లేట్ ఉందా, అది కూడా మీరు కావాల్సిన ట్రేమ్ వేసుకుని దాంతో సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఎన్నెన్నో చేశారు. అయితే ఇంకా దీన్ని కంప్లీట్ చేయడానికి ఈ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా లోపల ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి చూడండి. ఇంకా కాంపోనెంట్స్ ఇంకెన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా, రకరకాల కాంపోనెంట్లు, రకరకాల పార్ట్లు. అర్థమైందా, మనకి ఏ పార్ట్లు కావాలంటే ఆ పార్ట్లు తీసుకోవటం, అక్కడ ఆ ప్లేట్ మీద పెట్టుకోవటం, గుచ్చుకోవటం. సో ఇలా గుచ్చి తీసి మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ కావాల్సినట్టు గుచ్చి తీయటాన్ని ఆ రకమైనటువంటి షార్ట్ వచ్చే సౌండ్తో పాటు వచ్చి గుచ్చి తీసే పద్ధతిని దానికి ఒక పేరు పెట్టారు వాళ్ళు. ప్రపంచంలో ఇంగ్లీష్లో పదం ఉంది, ఆ పదంతోనే దీని మొత్తం కంపెనీ పేరు వచ్చేసింది. ఆ పదాన్ని మనం గువి నడుచుద్దాం, గుర్తుందా లేదో. కాదు, నేను గుచ్చి తీసేనే ఏమంటారు? ఏమంటారు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పయ్యా. స్నాపింగ్ అంటారు. స్నాపింగ్ అంటే ఏంటి? స్నాపింగ్ అంటే ఒక దాన్ని పెట్టి తీసేయడాన్ని స్నాపింగ్ అంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సౌండ్ తో గుచ్చి తీసేయడాన్ని స్నాపింగ్ అంటారు. సో అట్లాంటి స్నాపింగ్ అనేలో ఇవన్నీ పనిచేసేలా వీళ్ళు డిజైన్ చేసి తయారు చేశారు. కాబట్టి ఈ కంపెనీ మొత్తాన్ని స్నాప్ సర్క్యూట్స్ అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? సో దీని ఖరీదు అంతా ప్రస్తుతానికి నన్ను అడగ రేట్ ఎక్కువగా ఉంది ఇది. బట్ దీంతో 800 ప్రాజెక్టులు తయారు చేసుకోవచ్చు. మన ప్రయోగాలు చేసుకుని మన నాలెడ్జ్ని పెంచుకుని స్కూల్లోనే చాలా తెలివైన పిల్లలుగా మీరు ఎదగడానికి ఈ కిట్లు చాలా అవసరం. నేను మీ అందరి కోసం ఇలాంటి కిట్ ఒకటి పర్మనెంట్ గా మా స్కూల్ ఉండేదాని కోసం నా ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేస్తున్నా అంటే ఈ సర్క్యూట్ ఈ కిట్ తో ఎన్ని ప్రాజెక్టులు ఎలా చేయొచ్చు అనేది నేను నాకున్న ఎక్స్ప్లెయిన్. మన పోయినసారి కంట్రీ టాపర్ గోల్డ్ మెడల్ వచ్చిన అమ్మాయి శారదా శెట్టి, ఏపీలో ఆ అమ్మాయి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చింది. అసలు ఆ అమ్మాయికి సంబంధించి నేను కావాలంటే నేను రేపు మళ్ళీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను ఆ రకమైన స్టఫ్ పట్టుకొచ్చి ప్రాజెక్ట్ మీద చూపిస్తా. అప్పుడు వరకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రాజెక్ట్ మీరు చూస్ చేసుకోవాలంటే మీరు ఒకటి అనుకోవచ్చు, మొత్తానికి సైన్స్ ఫేర్ ప్రాజెక్టులలో చాలా పెద్ద కన్సల్టెంట్ మా స్కూల్ మేట్ మా శ్రీనివాసే కదా, మా బోర్డు సహకరిస్తాడు, సాయం చేస్తాడు అని అనుకోవచ్చు. నేను ఏమీ చేయను. కానీ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మౌనిక, ఆ అమ్మాయి ఫస్ట్ ఎలా వచ్చిందో చెప్పు. ఆ అమ్మాయి ఏం చేస్తే ఆ రేంజ్కి ఎదిగింది, అది అమ్మాయి తర్వాత ఇంకా ఎంతమంది వెళ్ళారు ఆ రేంజ్లో. ఒకే ఉదాహరణ అమ్మాయి కూడా చెప్తాను, ఎందుకంటే గోల్డ్ కాబట్టి అమ్మాయి గోల్డ్ మెడల్ విన్నారు కాబట్టి నువ్వు కూడా రావాలని ఉంది నాకు. సో ఆ అమ్మాయి బట్టలు గవర్నమెంట్ 4 జతలు బట్టలు ఇచ్చింది యూనిఫామ్లో. రెసిడెన్షియల్ సో ఇక్కడ హాస్టల్ ఉంటాయి, అక్కడేమో క్లాస్ రూమ్లు ఉంటాయి. ఈ అమ్మాయి 3 జతలు వాడేస్తుంది, ఇంకొక జత ఉన్నప్పుడు ఉతుకుతుంది మిగిలిన 3 జతలు, అవి ఆరేస్తుంది. అవి ఉడిపి అంటేనే హెవీ రెయిన్ ఫాల్, ఎక్కువ వర్షాలు కురిసేస్తూ ఉంటాయి అక్కడ. ఒకే రోజు పొద్దున్న సాయంకాలం వరకు 10 సార్లు కురిసేస్తూ ఉంటాయి, మధ్యలో ఆగుతుంటే మళ్ళీ కురిసేస్తూ ఉంటాయి. ఆ ఉడిపి అలాంటి హిల్ ఏరియా అనమాట. సో ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే క్లాస్లో చదువుతుంది, వర్షం వస్తుంది బయట, అవి తడుస్తాయి, మళ్ళీ కాస్త ఆడతాయి, మళ్ళీ వర్షం వస్తాయి, మళ్ళీ తడుస్తాయి. ఇట్లా 3-4 రోజులు కూడా ఆడకుండా ఉండిపోవటం వల్ల వేసుకున్న ఒక జత బట్టలతోనే ఆ అమ్మాయి 5 రోజులు కూడా క్లాసులకు వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయంట. ఆ మురికి కంపుతో పక్కన మిగిలిన పిల్లలు రకరకాల మాటలు అంటుంటే అందరూ అదే జాతి పిల్లలు కాబట్టి వాళ్ళ అనుకుంటారు తప్ప ఏం పెద్ద సీరియస్గా తీసుకుంటలే. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆలోచించింది, నో దిస్ కెనాట్ గో ఎనీవేర్ మోర్, ఐ హ్యావ్ టు టేక్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ అని. ఆ శివనాథ్ అమ్మాయికి వచ్చిన థాట్ చూడండి. ఏం చేసింది, సరే ఈ మిషన్ కుట్టేటప్పుడు లోపల రెబ్బలు ఉంటాయి, ఆ రెబ్బలు ఏం తగిలించింది, అక్కడొకటి ఎక్కడొకటి ఒక దారం కట్టింది, అక్కడ హ్యాంగర్లు తగిలించింది. క్లాస్లో బాట అంటున్నప్పుడు బయట వర్షం వచ్చిందనుకో ఒక చిన్న దారాలు లాగుతుంది, ఆ బట్టలన్నీ ఆ రిబ్బన్ మీద జరుపుకుని లోపలికి వచ్చారు. అర్థమైందా? మళ్ళీ వర్షం తగ్గిపోయి ఇంకో దాడులు ఇంకో దారంలో అవుతుంది, ఇవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి.
సో మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ ఇంకో దారిలో అవుతుంది, లోపలికి వచ్చేస్తున్నాయి, ఇలాంటి షెల్టర్లోకి వచ్చేస్తున్నాయి దగ్గర అంటే కొంత ఆడుతున్నాయి, లోపలికి వస్తున్నాయి. మళ్ళీ వాన పోయాక మళ్ళీ ఇంకో దారిలో అవుతుంది, క్లాస్ నుంచి అన్ని మళ్ళీ బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ ఆడుతున్నాయి. మళ్ళీ వాన రాబోతుంటే మళ్ళీ దారిలో అవుతుంది, లోపలికి వచ్చేస్తున్నాయి, ఇంకొంచెం ఆరి ఉంటున్నాయి. అట్లా మొత్తం పొద్దున్న సాయంకాలం వరకు ఆ అమ్మాయికి బట్టల ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇది సైన్స్ ఫేర్కి ఇల్లు కట్టింది, అతను అక్కడ ఎలాంటి షెల్టర్ ఉందో అలాంటి షెల్టర్ కట్టింది, బట్టలు తీయాలి అవన్నీ పెట్టింది, కాయిల్స్ లాగటానికి పెట్టడానికి అన్ని చేసింది, చిన్న చిన్న బట్టలు తయారు చేసింది, ఎలాంటి తీసింది. సో ఇలా చేసింది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు డిస్టిక్ లెవెల్లో సైన్స్ షెడ్యూల్ చాలా నచ్చిందో, చాలా మందికి మొత్తం భారతీయులు ప్రపంచం అందరికీ ఈ వర్షానికి బట్టలు తడిచిపోవటం, మళ్ళీ ఎండి మళ్ళీ తడిచిపోవటం, ఈ ప్రాబ్లం అందరికి కామన్గా సోషల్ ప్రాబ్లం కదా. ఇది అందరికీ ఈ అమ్మాయి ఈ సొల్యూషన్ ఏదో బాగుంది అనుకుని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఏం చెప్పారు అమ్మాయికి, అమ్మ నువ్వు స్టేట్ లెవెల్ పంపిస్తున్నావు కాబట్టి నిన్ను దీన్ని కొంచెం ఆటోమేట్ చేయి, తాడుతో అలా అవుతుంది కాదు, ఏదో చెయ్యి అంటే అప్పుడు మోటార్ పెట్టి ఒక స్విచ్ పెట్టి ఆ స్విచ్ నొక్కినప్పుడు మోటార్ తిరిగి ఆ బట్టల్లో మళ్ళీ ఆ స్విచ్ని రివర్స్ నొక్కినప్పుడు మళ్ళీ బట్టలు బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా స్విచ్ పెట్టి మోటార్ పెట్టింది, చిన్న కాస్ట్ 50 రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ విషయం వద్దాం. స్టేట్ నుంచి నేషనల్ సెలెక్ట్ అయింది. నేషనల్కి వెళ్ళేటప్పుడు చెప్పారు స్టేట్ లెవెల్ మాడిఫై చేయమన్నారు. ఆ మాడిఫికేషన్ ఏంటి తెలుసా, వర్షం వచ్చినప్పుడు ఆ అమ్మాయి లేకపోయినా కూడా అయితే ఎప్పుడైతే వాన చిరికి దాని మీద పడిందో ఆటోమేటిక్ గా ఈ లోపలికి, ఎప్పుడైతే వర్షం చుక్క దాని మీద పోయిందో మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి ఎండకి. ఆ రెయిన్ సెన్సర్ మీద చుక్క పడింది అంటే బట్టలు లోపలికి వెళ్ళిపోతాయి, రెయిన్ సెన్సర్ మీద చుక్కలు ఆరిపోతే మళ్ళీ బట్టలు ఎండకి వెళ్ళిపోతాయి ఇంటికి. అర్థమైందా? ఈ ఇంత చిన్న విషయంలో ఆ అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడతా రాదు మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మీ పదే చెప్తున్నా. ఆ అమ్మాయికి నేర్చుకుంది ఈ ప్రాజెక్ట్ నేషనల్ లో జడ్జిలు చెప్పడానికి 3 లైన్. వెన్ రెయిన్ కమ్స్ క్లోజ్ గో ఇన్ సైడ్, వెన్ రెయిన్ గోస్ ద క్లోజ్ గో అవుట్ సైడ్ ఫర్ డ్రై. ఇంతే తెలుసుకోండి. ఆ 3 వచ్చి ఆ పిల్లకి ఇంకా అంతకన్నా రావు. ఎందుకంటే ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ విన్నర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి అంతమంది అన్ని ప్రైజులు ఇచ్చేస్తుంటే వాళ్ళు వీళ్ళు 100,000 మంది ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తుంది, ఏం రాదే, నవ్వు ఊరుకుంటుంది. పక్క నుంచి ఎవరెవరో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయికి అక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది భాష ముఖ్యంగా భావం కన్నా మీ మనసులో ఉన్న ఆలోచనలు, సోషల్ ప్రాబ్లంను కనుక హ్యాండిల్ చేసే రకంగా కనుక మీరు కొత్త ఆలోచన చేసి ఆ ఆలోచన తగ్గట్టుగా మీకు చేయడానికి ఏమన్నా ప్రాబ్లం ఉండి తయారు చేసే విధానంలో మీకు ఏమైనా అవసరం అయితే మాట్లాడటం సాయం చేస్తాం. కానీ అసలే ఆలోచన మాది, దాని తగ్గ తయారీ మాది, దాని తగ్గ టెస్టింగ్ మాకు అంటే మించి. అదే పాయింట్ మీరు అందరూ ఏం చేయాలి, సైన్స్ ఫేర్కి రావాల్సిన పిల్లలు ఏం చేయాలి, మీ సొంత అబ్జర్వేషన్ మీయే ఉండాలి. ఎక్కడెక్కడ సమాజంలో ఎవరెవరికి ఏమేమి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరి సోషల్ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఐడెంటిఫై. మన సమాజంలో ఇంతకుముందు కొన్ని వేల సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్స్ ఇలా ఉంటే బాగుంటాయి అని ఒక్కొక్కళ్ళు వచ్చిన ఆలోచనకి రాసుకుంటా పోతుంటే ఏ పిల్లలైతే ఒక 10-15 సోషల్ ప్రాబ్లమ్స్ని ఆ ఒక్కొక్క సోషల్ ప్రాబ్లంకి ఒక 10 సొల్యూషన్ని ఒక పుస్తకం నుండి రాస్తారో వాళ్ళతో మాలాంటి వాళ్ళు కలిసి పనిచేసి వాళ్ళ నేషనల్ స్థాయికి తీసుకెళ్లే సహకారం మేము అందించగలుగుతాం. అదే మై డియర్ పాయింట్. మరి నువ్వు అని వచ్చావు, ఎవరో నిలబడి మోనిక ఇలా నువ్వు వస్తున్నావు, సోషల్ ప్రాబ్లము అను. మరి అలాంటి సోషల్ ప్రాబ్లం నువ్వేం తీసుకున్నావు, నువ్వు దానికి ఏం సొల్యూషన్ అందించావు మా సమాజానికి, మా దేశానికి అను. అనవేంటి గబగబా నీకు అనే అధికారం ఇచ్చేసావు అమ్మాయి. సో నువ్వు పట్టుబడతావు, సాధిస్తావు అని నమ్మకం ఉంది. సరే నా దగ్గర రా ఇక్కడికి. బాగా పట్టెట్టు చదివే పిల్ల అయితే చదువుతో పాటు మనం తెలివితేటలు కూడా ఇప్పుడు బాగా ఎక్స్ట్రా అందిద్దాం ఏంటి. సరే మోనిక, మరి మీలో తెలివితేటలు ఎంత ఉన్నాయో మీ జనరల్ నాలెడ్జ్ తెలిసిపోతున్నారు. ఎందుకంటే ఈ మోనిక పేరు మీద వచ్చింది కాబట్టి అవార్డు, ఈ మోనిక ఆన్సర్ చేసిందని మీరు అందరూ చేసినట్టే. మరి పోయిన సంవత్సరం 2013లో ఎన్నో సమస్యలు వచ్చేసింది భారతదేశం. అందులో అతిపెద్ద అందరికీ బాధ పెట్టే సమస్య జూన్ నెలలో వచ్చేసింది, వరదల వల్ల. అబ్బా ఈ పిల్ల మామూలు పిల్ల కాదు, అమ్మో ఎక్స్ట్రాడినరీ. చెప్పమ్మా ఎక్కడ వచ్చింది వరదలు, అది ఎక్కడైతే ఎక్కువ మంది చచ్చిపోయారో అక్కడ చెప్పు. మీరెవరు మాట్లాడేదిగో ఎక్కడైతే వరదలు వచ్చి మన భారతదేశంలో 2013 జూన్లో ఎవరైనా చెప్తారా? చెప్పు శంకర్. ఓ సాయి, నువ్వు కూడా నా దగ్గర రాము. నా దగ్గర ఇవాళ మన దగ్గర మీకు మంచి విషయం చెప్తాం అనుకున్నాను. అయితే ఇంతకే సాయి వంశీ చెప్పగలిగాడు, మిగిలిన అంతా చెప్పలేకపోయారు. కారణం ఏంటి? సరే ఓకే, శంకరో సాయి వీళ్ళైనా పసివేదల స్కూల్ జడ్పిహెచ్ అంటే చెప్పండి. ఇంత చిన్న విషయంలో కూడా మీరు మనసు పెట్టి జీవించట్లేదంటే ఎందుకు మళ్ళీ చెప్పు అందరికి. ఏమైంది అప్పుడు? కేదార్నాథ్ లో వరదలు చాలా మంది చనిపోయారు. ఓకే, ఎందుకు వరదలు ఎందుకు వచ్చినాయి, వరదలు వస్తే ఎందుకు ఎక్కువ మంది చనిపోయారు అది చెప్పు. ఓకే, అసలు నిజానికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే
చాలా మంది వేలల్లో లక్షల్లో వెళ్ళిపోయిన తర్వాత వరదలు రావడం సహజమే. వరదల తర్వాత ఎందుకంటే మన సముద్ర మట్టానికి చాలా వేల మీటర్ల హైట్ లో ఉంది ఆ యాత్ర స్థలం. మరి సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తేనే ఆ శివుని దర్శనం చేసుకుంటేనే కానీ వాళ్ళు సాటిస్ఫై లేని వాళ్ళు అది ఒక పెద్ద గొప్ప మహా అవకాశంగా ఫీల్ అయినటువంటి ఈ యాత్రలు అందరూ అక్కడికి వెళ్ళారు. బాగానే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్కి వెళ్ళారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ వరదలు రావటం వల్ల అక్కడ మైనస్ టెంపరేచర్ లో బ్యాటరీలు సెల్ ఫోన్ బ్యాటరీలు మనకు మన ఊర్లో 3 రోజులు వస్తే స్టాండ్ బై లో మనం మాట్లాడకుండా ఉంటే వాడ ఫోన్లు కూడా అయిపోవటం, అందరూ దారి తప్పిపోవటం, ఇంకా ఫ్లడ్ వాటర్ ఇలా వచ్చి ఈ రోడ్డు బ్లాక్ అయిపోవటం, అలాగొచ్చి ఆ రోడ్డుని కొట్టుకుపోవటం. ఇట్లా ఏమైందంటే మొత్తానికి వీళ్ళందరికీ కమ్యూనికేషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మొత్తం డిస్కనెక్ట్ అయిపోయారు కమ్యూనికేషన్ నుంచి. అలా నెత్తడానికి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. శక్తి ఉన్నంతసేపు వెళ్ళిపోయారు అలా కొడాలంట. అర్థమైందా? కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి మనం ఇరుక్కుపోయాం, మన వెనక్కి దారి తెలియట్లేదు, నీళ్ళు వచ్చి మీద పడిపోతున్నాయి, ఈ వచ్చిన దారిని కొట్టుకుపోతున్నాయి, మన పేడ గాలి వదిలేయాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేసారు. ఆ టైంలో మనం బయట తెలిసింది అక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, అక్కడ మనం ఎలాగైనా రక్షించాలి వాళ్ళని. అదో తెలిపడుతుందా? అప్పుడు ఏం చేశారు, మిలిటరీ విమానాలు హెలికాప్టర్లు వేసుకెళ్ళి 80-100 హెలికాప్టర్లు వెళ్ళి అక్కడి నుంచి ఏం చెప్తున్నాయి, మేము హెలికాప్టర్ నుంచి చూస్తున్నాం కానీ మాకు ఎవరో కనపడతలేదు కింద, నార్మల్ గా మేము 2000 అడుగులు కన్నా కింద దిక్కకూడదు, మాకు సేఫ్ ఉండదు, మనం పడిపోతాం, మేము పడిపోతాం అంటే గవర్నమెంట్ తప్ప కొంచెం జగన్ అంటే ఒక హెలికాప్టర్ కూడా పోయింది. అందులో రక్షించడానికి వెళ్ళిన స్టాఫ్ కూడా చచ్చిపోయారు, మిలిటరీ కూడా చచ్చిపోయారు. అయినా ప్రాణాలు తెగించి కూడా వాళ్ళు విపరీతమైన కష్టపడ్డారు, మామూలు కష్టపడ్డారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో కనపడట్లేదు. అక్కడి నుంచి బయటకు ఏం చెప్తున్నారంటే మీ తాలూకా వాళ్ళు ఎవరైనా సెల్ ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వండి, మా దగ్గర ల్యాప్టాప్లో నెంబర్ ఇవ్వగానే వాడు ఎక్కడున్నాడో మాకు తెలిసిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయి వాడిని పట్టుకొచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి అరుస్తున్నారు మనకి బయటికి టీవీలకి. మన వాళ్ళు మా ఓడి నెంబర్ ఇది, మా ఓడి నెంబర్ ఇది అని చెప్తున్నారు. కానీ అక్కడ ఒక్కడ ఫోన్ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కంప్యూటర్లో వేస్తుంటే అసలు అవి ఒక్కడ కూడా బతుకులేవు. బతుకుంటే చాలు, అవి ఆన్లో ఉంటే చాలు వాళ్ళు పట్టేసేవారు. అలా ఉంది మన దగ్గర. అదేవిధంగా అవన్నీ GPS GIS సిగ్నల్స్ అంటారు, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటారు. అది ఎగ్జాక్ట్ అనమాట, పిన్ పాయింటెడ్ 1 మీటర్ నేను ఇలా కలిపితే కూడా అవి చెప్పి ఎక్కడి నుంచి హెచ్ఎం గారు పక్క వెళ్ళడని అలా ఉంటుంది అన్నమాట సిస్టమ్. బట్ ఇది ఆన్లో ఉంటేనే కదా తెలుస్తుంది, ఇది ఆఫ్లో ఉంటే అడిగే తెలుస్తుంది. సో వాళ్ళందరికీ ఛార్జింగ్ అయిపోయింది. అక్కడ లోకల్గా ఛార్జింగ్ చేయడానికి 220 volts లేదు, అక్కడ అంతా ఫెయిల్ అయిపోయింది. ఆ ఏరియాలో ఇంక మొత్తం పవర్ ఫెయిల్ అయిపోయింది. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయించడానికి BTS హెలికాప్టర్ ద్వారా పెట్రోల్ పట్టుకెళ్ళి పెట్రోల్ పోసి డీజిల్ ఆయిల్ పోసారు, జనరేటర్ నడిపించేశారు, సిగ్నల్స్ ఆగనివ్వలేదు. కానీ మరి సెల్ ఫోన్లో బ్యాటరీలకు ఎవడ పోతాడు పెట్రోల్ డీజిల్ చెప్పండి. అందులో ఏమన్నా జనరేటర్ పోయడానికి డీజిల్ పెట్రోల్ పోసుకుని ఉంటుందా, బ్యాటరీ ఉంటుందా? మరి బ్యాటరీ ఛార్జింగ్ కావాలి కదా, మరి ఛార్జింగ్ లేవు కదా అక్కడ. ఆ టైంలో వీళ్ళందరూ ఎక్కువ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇరుక్కుపోయి ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరికెవరు చెప్పుకోలేక వారం అయిపోయి 10 రోజులు అయిపోయి ఇరుక్కుపోయి వాళ్ళ ప్రాణాలు వదిలేదు. అర్థం పాయింట్. నాకు అప్పుడు బయట టీవీలో జరుగుతుందంటే టీవీలో చూపిస్తున్నారు. 4 రోజులు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు నాకు. ఈ సమస్య ఏంటి, ఈ సమస్య పరిష్కారం ఏంటి? నాకు అప్పుడు మై గాడ్ ప్రాబ్లమ్, సెల్ ఫోన్ కి ఛార్జ్ లేకపోవడమే ఇంత పెద్ద సమస్య. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చారధామ యాత్రకి వెళ్ళరా, మళ్ళీ ఫ్లడ్ రావని ఏమైనా రూల్ ఉందా? అలాంటి మళ్ళీ ఇరుక్కోరా, మళ్ళీ కొన్ని వేల మంది ప్రాణాలు వదులుకోరా? అందులో ఏ మైకేల్ ఫ్యారడే ఉన్నాడో, ఏ థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడో, ఏ సరసి రామన్ ఉన్నాడో, కోల్పోయిన పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎందుకు కోల్పోవాలి? ఎందుకున్నప్పుడే పట్టుకోలేకపోతున్నాం. అందులో పోతాడేమో అని భయంతో నాకు అనిపించింది దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. అంటే ఆ రకమైన సామాజిక బాధ్యత నేను తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ ప్రాబ్లం వంశీ. సో మీరు మళ్ళీ నేషనల్ స్థాయికి మీరు ఎదగాలి అంటే మై డియర్ మౌనిక ఏం చేయాలి, మీరు సామాజిక పరమైన సమస్యను గుర్తించి దగ్గర పెట్టుకుని భరించే పరకం కనుక మనకు అవుతా ఉంటే చేయటానికి ప్రాబ్లం ఉంటే మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తాం. అంతే తప్ప ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని మాత్రం మోడ్లో కూర్చుంటే మీ వల్ల ఏది కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీరు సెట్ అవ్వలేదు. అర్థం పాయింట్. సో అప్పుడు మీరు అడగండి, మరి అలాంటప్పుడు ఆ రకమైన సమస్యకి నువ్వేం పరిష్కరించావు మీరు అంటే చెప్తారు. చెప్పండి ఏమనగాల. ఆ సమస్యకి 3 రోజులు అన్నం తినకుండా కడుపు, ఎందుకంటే కాలే కడుపుకే తెలుస్తుంది ఆకలి బాధ అన్నట్టు కళ్ళంట నీళ్ళు వస్తూ పేపర్ మీద రాసుకున్నాను, పుస్తకం నేను పుస్తకంలో రాసుకుని ఏమైనా డిజైన్ చేయాలి, దానికి 2 పిన్నులు ఉండవు. ఏమా ఎందుకు అర్థమైందా? ఏమని రాసుకున్నాను? చార్జర్ డిజైన్ చేయాలి కానీ దానికి 2 పిన్నులు ఉండవు. అది ఎప్పుడు పడితే ఎక్కడ పడితే ఛార్జింగ్ చేసేస్తా ఉండాలి. ఫోన్ నా ఛార్జింగ్ లో పెట్టు, ప్లగ్ లో పెట్టు, సన్ లో పెట్టు, వేవ్స్ లో పెట్టు, అక్కడ పెట్టు, ఏం అడగకూడదు. దీనికి 2 పిన్నులు ఉన్నాయా? లేవు కదా. ఇంకోటి ఈ బాక్స్ ఏమైనా దీనికోసం స్పెషల్ గా తెచ్చాను అనుకుంటున్నారా? ఇప్పుడు వాచ్ కొంటే మా నాన్న వాచ్ పాడైపోయింది, రిపేర్ కి ఇచ్చామని మళ్ళీ ఇవ్వలేదు, పక్కన పడక బాక్స్ మాత్రం అయింది. సో ఆ బాక్స్ లో పెట్టేశాను నేను, నా ఆలోచన ఏదైతే ఉందో ఆ బాక్స్ లో పెట్టేశాను.
సో మీకు దీనికి 2 పిన్నులు లేనటువంటి ఛార్జర్ తయారైపోయిందా లేదా? మరి ఇప్పుడు మీ అందరూ ఈ సాయి వంశీని నమ్ముతారా, ఈ మౌనిక నమ్ముతారా? ఎందుకంటే నా దగ్గర ఫోన్ ఇదిగో, ఈ ఫోన్ కి మనం ఎప్పుడైనా ఛార్జర్ పెట్టామనుకో, మరి మనం ఛార్జర్ ఆన్ చేస్తే ఇది ఛార్జింగ్ అలా అవుతా అంటే మీరు నమ్మరు కదా నన్ను, అందుకే నీళ్ళలో నమ్ముతారా లేదా? నమ్ముతారా? వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్తాను. ఏమా ఈ మౌనిక నమ్ముతారా? ఈ అబ్బాయి నమ్ముతారా? సాయి వంశీ నమ్ముతారా? ఎవరు పట్టుకుంటారా? ఎవరు చూస్తారు ఇందులో ఛార్జింగ్ ఉందా లేదో? చూడండి, మీరు ఎప్పుడు చెప్తే నేను ఛార్జర్ ఆన్ చేస్తాను, అప్పుడైతే ఛార్జింగ్ అనాలి. ఓకేనా అబ్బాయి? అందరూ రెడీగా ఉన్నారా? మీరు ఎస్ అంటే నేను నొక్కుతా ఛార్జర్. మౌనిక ఛార్జర్ ఆన్ చేయమ్మా, అప్పుడు ఆ అబ్బాయి చేస్తాడు. అక్కడ ఇది ఆన్ చేయి. చూడు, ఆ పిల్లలు చెప్పొచ్చు కదా ఎక్కుతుందని. ఇక్కడ మూల కార్నర్ లో పైకి పాయింట్లు వెళ్తా ఉంటాయి కదా, మరి అది చూసి చెప్పు వెళ్తున్నాయా? ఇంకా ఎవరికైనా నమ్మకం లేక బాబు మీరు నమ్మలేం, ఈ సాయి వంశీ కూడా నీ బ్రాండ్, నీ మనిషి, ఇంకా సో ఎవరైనా ఒకరు చూస్తారంటే రండి. కమాన్ 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 కమాన్. ఈసారి సాయి వంశీ ఆన్ చేస్తారు. సాయి వంశీ ఉండమ్మా, చూడు అందా ఛార్జింగ్ అందా లేదా? ఎక్కుతుందని ఆపావు. అబ్బాయి పేరేంటి? గణేష్ చెప్పి మాట మీ అందరికీ నమ్మకానా? ఓకే, మరి ఛార్జర్ కట్టేస్తాను, ఎందుకు అవసరం ఉంది ఇంకా. ఎనీవే, మరి ఇంత మంచి విషయాన్ని ఈ 2 పిన్నులు లేకుండా కరెంట్లో పెట్టకుండా ఇది ఛార్జింగ్ ఎక్కిస్తుంది. ఇట్లా మనకి 30 సార్లు ఎక్కిస్తుంది 30 రోజులకి. సో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి 30 రోజులు ఎక్కడ తిరుగుతావు నాకెందుకు, ఇది గ్యారంటీగా ఎక్కిచ్చేస్తాం. పేరు పెడదాం, దీనికి ఏం పేరు పెడదాం చెప్పండి? ఇంకా 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 సర్క్యూట్ ఛార్జర్ కాదు. ఈ అబ్బాయి ఒకటి చెప్పాడు. ఈ అబ్బాయి అహ్మదాబాద్ లో 1000 మంది పిల్లలు చెప్పిన ఒకే ఒక్క మాట ఈ అబ్బాయి సాయి వంశీ చెప్పాడు. సాయి వంశీ గట్టిగా చెప్పి అందరికి ట్రావెలింగ్ ఛార్జ్. ఎందుకంటే ఆ చార్ధామ్ యాత్ర కానీ ఏముంది, ఎక్కడికి ఏ ఊర్లు వెళ్ళినా కూడా మనకి ట్రావెల్ లో ఉన్నప్పుడు మనకు కూడా ఉంది. అర్థమైందా? ఎనివే మై డియర్ ఫ్రెండ్, లాస్ట్ 1 minute లో మీ అందరికి నేను అందిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ విన్నాను నేను ఈ మౌనికాను మన సాయి వంశీ పేర్ల మీద మనకి ఇన్స్పైర్ అవార్డు 2 అవార్డులు మన స్కూల్కి వచ్చినాయి. చాలా గొప్ప విషయం ఇది. ఈ విషయం మీద మంచి గ్రీటింగ్స్ అందిస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళు అసలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు సమయం ఉన్నది అప్పుడెప్పుడు మంచి విషయాలు అవుట్ సైడ్ మీరు అందరూ కూడా, వీళ్ళే కాదు మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను. అది గుర్తుపెట్టుకోండి. మంచి ఆలోచనలు చెప్పండి వాళ్ళకి. ఒరే ఇది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చురా, మన స్కూల్లో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చురా, మన ఊళ్ళో ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చురా, మన పొలాల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చురా అని రకరకాల ప్రాబ్లం రాయండి బంగారం. అర్థమైనా? మన స్కూల్ కనుక సక్సెస్ అయ్యి మనం నేషనల్ లెవెల్కి వెళ్ళామా? అర్థమైనా? అందుకని మీరు ఆ రకంగా అందరూ ఆలోచన చెయ్యండి. ఆ రకమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన దారిలో సహకారాన్ని అందిస్తాను. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి డిజైన్ చేయడానికి అర్థమైనా చేసేసి మనం ఎప్పుడైతే వాళ్ళు పెడతారో రేపు 2014 జూలైలో పెడతారు మన డిస్ట్రిక్ట్ లెవెల్. అప్పుడు వీళ్ళు విన్ అయ్యి స్టేట్కి వెళ్ళిపోతే స్టేట్లో విన్ అయ్యి మళ్ళీ నేషనల్స్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా 21st కదా ఇవాళ, సర్ సివి రామన్ గారు 1928లో వై స్కై ఇస్ బ్లూ వై సీ ఇస్ బ్లూ అని 2 క్వశ్చన్లు వేసుకుని దానికి పరిష్కారం కనిపెట్టి 1930లో ఆయన చేసినటువంటి ఆవిష్కరణ ప్రపంచానికే సమాధానం చెప్పింది. కాబట్టి ఆయనకి రామన్ ఎఫెక్ట్గా దాన్ని గుర్తిస్తూ ఆయనకి 1930లో నోబెల్ బహుమతి ఆయన ప్రదానం చేయడంతో, సో అలాంటి బహుమతి మాకు కూడా రావాలి అనే ఆలోచనలో మీరుంటే ఏమో మీరు ఇంకెక్కడికి వెళ్తారో. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సో ఆయన ఆవిష్కరణ చేసిన సంవత్సరానికి గుర్తింపుగా అదే February 28 ఎవ్రీ సంవత్సరానికి మనకి నేషనల్ సైన్స్ డే జరుపుకోవడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి మనం ఈ రకమైన సైన్స్ మీద కొంత అవగాహన కోసం నేను మీకోసం ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఈ సర్క్యూట్ ల్యాబ్ ని మీకు పరిచయం చేయడం డెమాన్స్ట్రేషన్. ఐ విష్ యూ ఆల్ టు బి గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ ద కంట్రీ మై డియర్ ఫ్రెండ్స్. Thank you all. Thanks for HM Garu for giving this great opportunity for me. God bless you. నేను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకి నా దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనే తపంతో మరి గుజరాత్ 2 రోజులు రైలు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినప్పటికీ కూడా మీకోసం ఈ చక్కటి కార్యక్రమాన్ని, అంటే మీలో శాస్త్రీయ దృక్పథాలు పెంచాలి, మీలో ఆలోచనలు రేకెత్తించాలి, మీలో కొంతమంది అయినా సరే శాస్త్ర పరిశోధనల విషయంలో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్ళాలి, సాంఘిక సమస్యల పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఆలోచింపచేయాలి.
అనే విషయంలో మరి మీకు మోటివేషన్ ఇచ్చి చక్కగా కొన్ని ఉదాహరణలు చూపించారు. మరి కొంతమంది విద్యార్థులైనా సరే ఈరోజు క్లాస్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా అందరూ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండండి. వచ్చినందుకు శ్రీనివాస్ గారికి తప్పట్లు కొట్టి మరి ధన్యవాదాలు.